హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. లేరా మరి సమయంలో మరి ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి లైన్లో ఉన్న వాళ్ళు మరి ప్రార్థన ఏకీభవించండి. మరి మీరు కూడా ప్రభుని అడగండి. వినగల చెవును గ్రహించే మనసు ప్రభా నాకు దయచేయండి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించబడుతున్నాను. ప్రకటిస్తుండగా ప్రభా, మీరు నా నోటికి తోడే ఉండి ప్రభా మీ మాటలు అందించి మీరే మా అందరితో మాట్లాడి మీ బలమైన కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం నీ నామనికే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులేరా దశ లైన్లో ఉంటాం, ప్రయత్నం చేయండి. మరి సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడతాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమే మన జీవితాలని మార్చేది. వాక్యము మన హృదయంలోకి వెళ్ళినట్లయితే మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే మన హృదయము మారితే మన జీవితము, మన ప్రతి పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లరా, మనిషి జీవితంలో వచ్చే ప్రతి సమస్యలకి పరిష్కారము దేవుని యొక్క వాక్యంలో ఉందన్నమాట. ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలో ఉందన్నమాట. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనమాట. మరి ఈరోజు పిల్లరా ఒక గుడ్డివాడి గురించి మనం చూద్దాం. ఒక పిల్లరా, అతను పుట్టుకతో గుడ్డివాడు, కానీ అద్భుతంగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కనులు తెరబడ్డాయి. తన జీవితం అంతా చీకటిమయమైపోయింది. ఎందుకంటే కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది పిల్లరా? వారి జీవితం అంతా కూడా చీకటిమయమే కదా, అవును కదా. కళ్ళు లేని వ్యక్తికి తన జీవితం అంతా చీకటి, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు? తనకు కళ్ళు కనపడినప్పుడు పిల్లరా, కళ్ళు కనపడిన వారికి ఎలా ఉంటుంది పిల్లరా? అంత చీకటిగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి పిల్లరా, మీరు కానీ నేను కానీ ఇప్పుడు కళ్ళు మూసుకోండి ఏం కనపడుతుంది? మీకు ఏమైనా కనపడుతుందా? అంత చీకటి, బ్లైండ్, ఏమి కనపడదు, అంత చీకటిగా కనపడదు అనమాట. అంటే తన జీవితం అంతా చీకటమయం. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితం అంతా కూడా ఏమైపోయింది తెలుసా పిల్లరా? వెలుగుమయమైపోయింది. నిజమే. ఈరోజు ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ద్వారా మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నమాట. మరి సమయంలో లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం మీరు చూస్తున్నారు పిల్లరా, స్క్రీన్లో మీకు కనపడుతుందా? ఓకే, లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచు ఉండెను. ఒక పిల్లరా, ఎవరు? ఒక గుడ్డివాడు. ఈ గుడ్డివాడు పేరు కూడా బైబిల్లో రాయబడింది అనమాట. బైబిల్లో అతని పేరు కూడా రాయబడింది. మనము మార్కు సువార్తలో చూసినట్లయితే మీకు చూపిస్తాను అవి కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో జన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడగు బర్తమయి, ఏం పిల్లరా? బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. అతని పేరు ఏం పిల్లరా? బర్తమయి అనే పేరు అనమాట. ఓకే, మొత్తానికి ఇతను ఎవరు? గుడ్డివాడు. ఎవడు పిల్లరా? గుడ్డివాడు. ఇప్పుడు ఆ వ్యక్తి త్రోవ పక్కన కూర్చొని భిక్షమడుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేయాలి కదా. గుడ్డివాడైనా, కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా ఏదో ఒక పని చేయాలి. ఎవరైనా పెడతారా పిల్లరా? తల్లిదండ్రులని చిన్నప్పుడు పెడతారేమో, కానీ పెద్దవాడైన తర్వాత ఎక్కడో ఒకటి గుళ్ళు దగ్గర దూరంలో ఎక్కడో ఒక చోట కూర్చోబెడుతుంటారు. కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వారిని, లేకపోతే అంగవైకల్యం కలిగిన వారిని, ఇంకేదైనా వారికి శరీరంలో ఏదైనా బలహీనతలు, అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు ఏ పని చేయలేనప్పుడు ఏం చేస్తారు? కొన్ని చర్చెస్ దగ్గర కావచ్చు, మసీదులు కావచ్చు, టెంపుల్ దగ్గర కావచ్చు, లేకపోతే ఎక్కడ బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, సో ఎక్కడ జన సాంద్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో వారిని ఉంచుతుంటారు. లేకపోతే వారు అక్కడికి వెళ్ళి భిక్షాటన అడుక్కుంటూ ఉంటారు. అవును పిల్లలు, మీరు చూసారా? చాలామంది మనం చూస్తుంటాం కదా, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు,
ఇంకా అనేక ప్లేసులలో ఎక్కువగా జనసాంద్రత అంటే జనాభా ఎక్కువగా ఏ ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే పాపం వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు చేయలేని, అంటే ఇప్పుడు గుడ్డివాడు కాబట్టి ఏ పని చేయలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ చేయలేడు. ఎందుకంటే అతనికి ఏమీ కనపడదు కాబట్టి. అన్నీ బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఏం లోపలరా? కళ్ళు లేవు, అంటే కళ్ళు కనపడట్లేదు ఆ వ్యక్తికి. అయితే ఇక్కడ మొదటగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పిల్లరా, ఆ వ్యక్తి ఆ త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుక్కున్న ఆ సందర్భంలో అదే మార్గంలో యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు. చూడండి, అదే మార్గంలో యేసయ్య ఆ త్రోవ పక్కన కూర్చొని ఆ గుడ్డివాడు అడుక్కుంటున్న ఆ త్రోవలో ఉండే యేసు ప్రభు వెళుతూ ఉన్నాడనమాట. వెళుతున్నప్పుడు ఆ గుడ్డివాడు యేసయ్యను చూడలేకపోయారు. కారణము ఏంటంటే అతను గుడ్డివాడు కాబట్టి. ఎందుకు చూడలేకపోయాడు? అతను గుడ్డివాడు కాబట్టి అతను చూడలేకపోయాడు. అయితే ఈరోజు ఇక్కడ మనం నేర్చుకున్న ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే పిల్లరా, సాతానుగాడంట మనుషులకు కూడా గుడ్డితనం కలుగజేస్తాడంట. ఏం కలుగజేస్తాడు? సాతాను కూడా మనుషులకి గుడ్డితనము. ఏ గుడ్డితనము? ఆత్మీయ గుడ్డితనం. అర్థం పిల్లరా? ఆత్మీయ గుడ్డితనము. అందుకే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రావడం అనమాట. ఈ లోక దేవత మనుషులకంట గుడ్డితనం కలుగు చేశాడని రాయబడింది. అందుకే పిల్లరా చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరికి రారు, వచ్చినా కానీ యేసయ్యను గురించిన సరైన జ్ఞానం ఉండదు వారికి. ఏదో క్రైస్తవులు అన్నట్టుగా బ్రతుకుతారు. మీరు ఏంటమ్మా, మీరు ఏ దేవుని నమ్ముకున్నారంటే యేసు ప్రభుని, మేము క్రైస్తవులు అండి అంటారు. అంతేగాని ప్రభుని ఎరిగిన స్థితిలో ఉండరు. చాలామంది చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు మందిరానికి వెళ్తుంటారు. దాంట్లో దగ్గర దగ్గర 70% అంటే 70% ప్రజలు ప్రభుని ఎరగని వారు, ప్రభుని రుచి చూడని వారు, ప్రభు గురించిన సరైన అవగాహన లేని వారు అనేకులు ఉన్నారు. తక్కువ శాతం మందే ప్రభు గురించి ఎరిగిన వాళ్ళు అనగలరా. ఎందుకని? వాళ్ళు చర్చికి వెళ్ళి కూడా, మందిరానికి వెళ్ళి కూడా, దేవుని వాక్యం వింటూ కూడా వారి యొక్క నేత్రాలు ఏమైనాయి అంటే ముయ్యబడ్డాయి. ఏమైపోయారా? ముయ్యబడ్డాయి. సౌలు కూడా మన బైబిల్లో చూస్తే ఈ సౌలు కూడా యేసు ప్రభు వ్యతిరేకంగా అనేకమైన క్రైస్తవులను హింసిస్తూ, గాయపరుస్తూ, వారిని కొడుతూ తీసుకెళ్లి చెరసాల్లో వేసేవాడు ఈ సౌలు అనమాట. ఎందుకో తెలుసా? అతను నేత్రాలు మూయబడ్డాయి. ఎప్పుడైతే యేసు ప్రభు అతను దర్శించాడో, అతను దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు మధ్యాహ్న వేళలో ప్రభు అతను దర్శించినప్పుడు అతని కనుల నుండి ఒక పొర లాంటి రాలిపోయినాయి అంట పిల్లలు. ఏ పొరలు? ఆత్మీయ పొరలు రాలిపోయినాయి అనమాట. ప్రభు స్వరం వినగలిగాడు, తన జీవితము మారిపోయిందనమాట. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభుని ఎరగలేని స్థితిలో ఉన్నాడంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు కార్యాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాడంటే అతని నేత్రాలు ఏమైనాయి అనమాట? గుడ్డితనము కలుగు చేయబడ్డాయి. అర్థమైంది పిల్లరా? ఇప్పుడు సపోజ్గా నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ప్రభువు గురించి ఎరగని స్థితిలో ఉన్నారు అంటే వారు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారన్నమాట. బాహ్యంగా నేత్రాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు. ఎందుకంటే మన దేవుడు ఎవరు పిల్లరా? ఎవరు? మన దేవుడు ఆత్మస్వరూపి అన్నమాట. ఆత్మస్వరూపి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అన్నమాట. నిజమే పిల్లరా? చాలామంది కూడా ఈరోజు గుడ్డితనంలో ఉన్నారన్నమాట. ఏ గుడ్డితనము? ఆత్మీయ గుడ్డితనము. వారికి వాక్యంలో సరిగా అవగాహన ఉండదు, దేవుని వాక్యం పట్ల కానీ ఈ దేవుని పట్ల కానీ ఆసక్తి ఉండదు. ఎందుకంటే వారికి వారి నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డనమాట, శరీర నేత్రాలు తెరబడ్డాయి. ఏదైనా తోటలో కూడా అదే జరిగింది పిల్లరా. మొదటగా వారి ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి దేవుని చూస్తూ ఉన్నారు, దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే తినకూడని పండు తిన్నారో వాళ్ళు ఏమైనా తెలుసా పిల్లరా? వారు ఆత్మీయ నేత్రాలు క్లోజ్ అయిపోయి శరీర నేత్రాలు తెరవబడి వారి యొక్క దేహాలను చూడగలిగారు. అప్పటి వరకు కూడా దిగంబరులుగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే శరీర నేత్రాలు తెరవబడ్డాయో, ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం కలుగు చేశాడు సాతాను, అప్పుడు వారు గుర్తించగలిగారు, బాహ్య రూపాన్ని చూడగలిగారు. పిల్లరా చూడండి, ఏ వ్యక్తి అయితే ఆత్మీయ నేత్రాలు మూయబడతాయో వాళ్ళు మనసు, వారి ఆలోచనలు అన్నీ కూడా శరీరం మీద ఉంటుంది అన్నమాట. ఈ భూ సంబంధమైన వాటి మీద ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ గుడ్డివాడు కూడా యేసు ప్రభు త్రోవను వెళ్తున్నప్పుడు యేసుని చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను గుడ్డివాడు, తన కళ్ళు మోయబడ్డాయి.
అందువల్ల ప్రభుని చూడలేకపోయాడు. ఈ మాటలున్న ప్రియమైన సహోదరుడా, నీ ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయా? నీ ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయా? ప్రభు కార్యాలను నువ్వు చూడగలుగుతున్నావా? ప్రభు సన్నిధి నువ్వు అనుభవించగలుగుతున్నావా? ప్రభు పట్ల నీకు ఆసక్తి ఉందా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరబడితే పిల్లరా, అతని మనసు, ఆలోచనలు, తలంపులన్నీ కూడా దేని మీద ఉంటే తెలుసా? దేని మీద ఉంటే తెలుసా పిల్లరా? ప్రభువు మీద, పరలోకం మీద. ఈ భూమి మీద భూ సంబంధం వాటి మీద ఉండదు పిల్లరా. అందుకే అపోస్తలుడు పౌలు అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటి మీద మనసు ఉంచుడని ఉందన్నమాట. అర్థమైంది? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే ఎక్కడ ఉంచాలంటే మన మనసు పైనున్న వాటి మీద. పైన ఏముంది? పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ పరలోకం మీద మనసు ఉంచాలి. పరలోకంలో ఉన్న దేవుడి మీద నీ మనసు ఉండాలి. ఒకవేళ ఉన్నదా? ఆ పరలోకంలో ఉన్న దేవుడి మీద, పరలోకం మీద నీ మనసు ఉందా? ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ మనస్సు పరలోకం మీద, దేవుడి మీద లేదన్నట్లయితే బహుశా నీ యొక్క మనసు, నీ హృదయము ఈ భూ సంబంధమైన మాట మీద ఉండదేమో. అయితే భూ సంబంధం మీద ఎవరైతే మనసు ఉండదో పిల్లరా, వారి నేత్రాలు ఏమైనా తెలుసా? మూయబడ్డాయి. అందుకే పిల్లలు ఈరోజు చాలామంది కూడా ఆత్మీయ నేత్రాలు మూయబడటం బట్టే దేవుని కార్యాలు చూడలేని స్థితిలో వారు ఉంటున్నారు. అందుకే వారిలో అల్ప విశ్వాసము. అందుకే చాలామంది కూడా దేవుని నమ్ముకున్నాం, మా జీవితంలో ఏం చేశాడని ఇలా దేవుని ప్రశ్నించే వాళ్ళు అనేకులు ఉన్నారన్నమాట. కారణం ఏంటో తెలుసా? వారి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. దేవుని కార్యాలు చూడలేని స్థితిలో ఉండిపోయారు కాబట్టి దేవుడు పట్ల వారికి విశ్వాసం లేని స్థితిలో ఉండిపోతున్నారు. ఈ గుడ్డివాడు కూడా యేసయ్య అతను ముందు నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ యేసయ్యను చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను గుడ్డివాడు కావటం బట్టి, అతని కళ్ళు కనబడకపోవటం బట్టి ఈరోజు కూడా అనేకులు కూడా ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? ఒకవేళ తెరవబడకపోతే ప్రభుని అడుగు, ప్రభా నా ఆత్మీయ నేత్రాలు తెరువయ్యా. ఈ కార్యాలు చూసినట్లు, నీ సన్నిధిని చూసినట్లు, నిన్ను చూసినట్టు నా నేత్రాలు తెరువు ప్రభా. నేను అడగలిగితే ప్రభు తప్పకుండా నీ నేత్రాలు తెరుస్తారు. చూద్దాం పిల్లరా. ఆ విధంగా ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని మొదలుపెట్టిన. ఎప్పుడైతే ఆ గుడ్డివాడు పిల్లరా త్రోవ పక్కన కూర్చొని ఆ భిక్షం అడుగుతున్నప్పుడు జనసమూహం అంతా కూడా దాటి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కంటే ఆ రోజు ఎక్కువగా బాగా జనాభా ఆ త్రోవ గుండా, ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆ మార్గం గుండా జనాభా ఎక్కువగా వెళ్తున్నప్పుడు అతను ఏం చేశాడు పిల్లరా? గుడ్డివాడు కాబట్టి చెవులు పని చేస్తున్నాయి, చెవులతో విన్నాడు. విని ఏం చేశాడు? ఏమన్నా పిల్లరా? జనసమూహం యొక్క కాళ్ళు యొక్క శబ్దాలు వింటున్నాడు. విని ఏమన్నాడు తెలుసు పిల్లరా? ఇది ఏమని అడగగా ఏం చేశాడు? అడిగాడు పోతుంటే, అయ్యా ఏంటి శబ్దం, ఏంటి త్రోవలు ఎప్పుడు ఇంతమంది జనాభా వెళ్ళరే, ఇదేంటి ఈరోజు ఇంతమంది వెళ్తున్నారు, ఏమైంది అని ఎవరినో దారిని పోతున్నప్పుడు అడుగుతూ ఉన్నారన్నమాట. కళ్ళు కనపడ కదా, అయ్యా ఏంటయ్యా ఇంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏమైంది అని అడిగే లోపల వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారన్నమాట. ఏమని? వారు నజరుడైన యేసు మార్గమును ఎలుచున్నాడని వానితో చెప్పిరి. ఏమని చెప్పారు పిల్లరా? నజరుడైన యేసు ఈ మార్గమును ఎలుచున్నాడని వారితో చెప్పిరి. ఆ వ్యక్తి మొదటగా చేసింది ఏంటో పిల్లరా? అతను తెలుసుకోవడం ప్రయత్నం చేశాడు, అడిగాడు, ఇది ఏంటి, ఎందుకు ఇంత శబ్దం, ఎందుకు ఇంతమంది జనాభా వెళ్తున్నారు, ఏంటి అని అడిగాడు. అంటే తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అర్థం పిల్లరా? ఏం చేశాడు? తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని గురించి తెలుసుకోవాలని నీకు ఆశ ఉందా? ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలని నీకు ఆశ ఉందా? ఈ రోజుల్లో చాలామంది పిల్లరా దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన మహిమ గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన యొక్క ఔన్నత్యం బట్టి దేవుని యొక్క ఆయన ఇంకా తెలుసుకోవాలని ఆశ లేనివారు అనేకులు కనపడుతున్నారు. పేరుకేమో క్రైస్తవులు, పేరుకేమో భక్తిపరులుగా ఉంటున్నాము, కానీ దేవుని గురించి తెలుసుకునే వారిగా మనం ఉంటున్నాం. ఎంత బాధ కలిగించే విషయం లేరా? అవునా కదా? మనం అన్నీ చేస్తున్నాం, కానీ దేవుని గురించి తెలుసుకోకపోతే ఏం ప్రయోజనం పిల్లరా చెప్పండి? ఈ లోకంలో అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడంట ఆకాశం నుండి నరుల్ని పరిశీలన చేస్తున్నాడంట. ఎవరైనా నన్ను పరిశీలిగా తెలుసుకుంటారేమని దేవుడంట నరులు చూస్తుంటేనంట పిల్లరా అందరూ కూడా దారి తప్పిపోయారంట.
దేవుని తెలుసుకోవాలని లేదంట. ప్రజలకు ఏముందంట తెలుసప్పులేరా? ఈ లోక సంబంధం వాటి గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు, కానీ పైన దేవుని గురించి తెలుసుకోవాలని ఆలోచన లేని వారిగా ఉన్నారంట ప్రజలు. చాలామంది చూడలేరా, ఆ అబ్బాయి ఎవరండి, ఆ అమ్మాయి ఎవరు, ఆ ఇల్లు ఎలా కట్టారు, లేకపోతే ఇది ఎలా అయింది, ఇలా ఈ లోకపరమైన అక్క నీ సీర ఎంత అయింది, ఈ బంగారం ఎంత అయింది, ఈ ఇల్లు ఎంత అయింది, ఈ కారు ఎంత అయింది, ఈ భూ సంబంధం వాటి గురించి తెలుసుకున్నారే కానీ నన్ను సృష్టించిన నా దేవుని గురించి తెలుసుకోవాలి, నన్ను రక్షించిన నా దేవుని గురించి తెలుసుకోవాలి, నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఇలాంటి తెలుసుకోవాలన్నది లేని వారిగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధం వాటి మీదనే మనసు ఉంచుతూ ఉన్నారు. నేను మాట్లాడినా ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు తెలుసుకుంటున్నావా దేవుని గురించి? ఎంతకాలమైంది ప్రభు గురించి తెలుసుకోక? ఎప్పుడు ఈ లోకపరమైన వాడి గురించి నువ్వు తెలుసుకున్నా కానీ పరమందున్న దేవుని గురించి తెలుసుకున్నావా? నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని గురించి తెలుసుకున్నావా? అసలు దేవుడిని ఎందుకు పుట్టించాడో నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? దేవుడు ఎందుకోసం నిన్ను ఈ లోకానికి పంపించాడో నీ పట్ల ఉద్దేశం ఏంటో తెలుసుకున్నావా? ఈరోజు తెలుసుకోలేని స్థితిలో మానవుడు ఉండిపోతున్నాడు. సాతాను అంటూ పిల్లరా ఈ భూ సంబంధం వాటిని మనుషులకు చూపిస్తున్నాడంట. అందుకే ఈ భూ సంబంధం వాటి మీద తెలుసుకోవాలి, ఇవే తెలుసుకోవాలి, వీటి మీదనే మనసు ఉంచుతున్నాడంట. దేవుడి మీద మనసు ఉంచలేకపోతున్నాడు. కానీ ఈ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా కానీ ఏం చేశాడు పిల్లరా? ఏమని, ఇది ఏంటి అని అడిగాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నాకు కళ్ళు లేవు కదా, నాకెందుకులే అని కాముగా ఉండిపోలే. అర్థం పిల్లరా? మనమైతే పోతే పోయింది, నాకెందుకులే, నాకు డబ్బులే కావాలి కదా. ఈరోజు జనాభా బాగా వెళ్తున్నారు, అయ్యా ధర్మం చేయండి అని డబ్బు మీద తన మనసు పెట్టలా. దేని మీద ఉంచాడు పిల్లరా? అసలు ఏంటి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు అని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అలా తెలుసుకున్నప్పుడు కొంతమంది ఎవరో చెప్పారు, ఏమని, వారు నజరుడైన యేసు మార్గంన వెలుచున్నాడని వానితో చెప్పిరి. ఎవరు వెళ్తున్నారంట ఆ మార్గంలో? నజరుడైన యేసు, సాక్షాత్తు దైవ కుమారుడే, సమస్తాన్ని సృష్టించిన ఏకైక దేవుడైన యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. తెలుసా పిల్లరా? అతను ఏ త్రోవలైతే అడుక్కుంటున్నాడో, ఏ త్రోవలైతే ఉన్నాడో అదే అతను గుండానే వెళ్తూ ఉన్నాడు పిల్లరా. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? పిల్లరా, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేగా ఏం చేశాడు పిల్లరా? ఎందుకంటే ఆ గుడ్డివాడికి తెలుసు యేసు ప్రభు ఎంత గొప్పవాడో. తెలుసా పిల్లరా? బహుశా ఆశపడి ఉండొచ్చేమో, అయ్యో నేను గుడ్డివాణి కదా, పలానా యేసు ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి నన్ను ఎవరైనా తీసుకెళ్తే బాగుండును అనుకున్నాడేమో తన మనసులో, అలా ఆశించాడేమో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రభువే స్వయంగా ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ త్రోవలో యేసు ప్రభు వెళ్తున్నాడన్న సంగతి తెలిసినప్పుడు పిల్లరా ఆ గుడ్డివాడు ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేశాడు. చూడండి పిల్లరా, ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎవరో ఆ గుడ్డివాడికి తెలుసు. యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిగల దేవుడు, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఆ గుడ్డివాడికి తెలుసు. నేను మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభు గురించి నీకు తెలుసా? ప్రభు ఎంత శక్తిగల దేవుడో, ప్రభు ఎంత మహిమగల దేవుడో, ప్రభు ఏదైనా చేయగలదో దేవుడని నువ్వు నమ్ముచున్నావా? నీకు తెలుసా ఆయన గురించి? నువ్వు తెలుసుకున్నావా ఆయన గురించి? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలి పిల్లరా? దేవుడు ఉత్తముడని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రుచి చూడాలి. ఈ గుడ్డివాడు కళ్ళు లేకపోయినా కానీ ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఎందుకంటే ప్రభు అంటే ఈ లోకంలో జీవించినప్పుడు అంటే పిల్లలు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఆ అద్భుతాలన్నింటినీ కూడా ఒక్కొక్క అద్భుతాలు ఎవరించి రాస్తేనంట ఈ భూలోకమైన కూడా చాలదంట. అర్థం పిల్లరా? దేవుని యొక్క వాక్యంలో రాయబడి అనమాట. యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతాన్ని కూడా వాటిని ఎవరి జీవితంలో అద్భుతం చేశాడో, వాళ్ళు ఎలా వచ్చాడో, ఇవన్నీ కూడా ఎవరించి రాస్తేనంట ఈ లోకమే సరిపోదంట. అన్ని అద్భుతాలు చేస్తాడు. అన్ని అద్భుతాలు చేసిన యేసే గురించి ఆ గుడ్డివాడు తెలుసుకున్నాడు. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభు గురించి నువ్వు తెలుసుకున్నావా నువ్వు? లేకపోతే తెలుసుకోక ఏం దేవుడు అండి అని అల్ప విశ్వాసం ఉంటున్నారా? ఈ రోజులో చాలా మంది గురుపులేరా దేవుని గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత
ఆయన నమ్ముకోవటం కాదు పిల్లరా. మా అమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్ముకున్నాడు, మా తమ్ముడు నమ్ముకున్నాడు, లేదా మా అక్క నమ్ముకుంది, మా బంధువులు నమ్ముకున్నారు, మేము కూడా నమ్ముకుంటాం. ఆ నమ్ముకుంటే మాకు ఉద్యోగం వస్తుందో లేకపోతే ఇంకేదైనా వస్తుందేమో అని ఇలా కాదు పిల్లరా. నువ్వు మొదటగా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలి. అర్థం పిల్లరా. మనం ఒక దేవుని నమ్మామంటే ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. కానీ సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఏదో గుడ్డిగా నమ్మేస్తారు పిల్లరా. ఈ లోకంలో అన్నీ తెలుసుకుంటారు కానీ అసలు దేవుని గురించి తెలుసుకోరు. అర్థమవుతుందా? యేసు ప్రభు గురించి ఇప్పుడు కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు పిల్లరా. వారి జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అమ్మ పలానా చోట ఇలా మంత్రాలు చేస్తారంట, పలానా చోట తాయి తీస్తారంట, అక్కడికి వెళ్ళండి, ఆ తాయి తెచ్చుకొని కట్టుకోండి ఇంట్లో, లేకపోతే నిమ్మకాయలు తెచ్చి పెట్టుకోండి అన్నా అనుకోండి, నమ్మేస్తారు పిల్లరా. నమ్మి అక్కడికి వెళ్ళిపోయి తాయితో నిమ్మకాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళు ప్రభు గురించి తెలవదు కాబట్టి. ఇటు యేసు ప్రభుని కలిగి ఉంటారు, అటు తాయితులు నిమ్మకాయలు మంత్రాలు ఇవన్నీ కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు గురించిన అవగాహన లేని వారిగా రోజులో చాలామంది ఉన్నారు పిల్లరా. మరి ఇంతకు మీరు తెలుసుకున్నారు పిల్లరా? యేసు ప్రభు గురించి మీరు తెలుసుకున్నారా? యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిగల దేవుడు అని నువ్వు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకుంటే ఎప్పుడు కూడా నీ నోట నుండి అవిశ్వాసమైన మాటలు రావు, అల్ప విశ్వాసమైన మాటలు నీ నోట రావు. తెలుసా పిల్లరా? చాలామంది మాట్లాడు, ఏం దేవుడు అండి, మా జీవితంలో ఏం చేయట్లేదండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని అలా ఎందుకు మాట్లాడతారంటే వారు ప్రభు గురించిన జ్ఞానం లేకపోవటం బట్టి, వారు ప్రభుని తెలుసుకోలేకపోవటం బట్టి. ఏ వ్యక్తి అయితే ప్రభు గురించి తెలుసుకుంటాడో, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎవరైతే తెలుసుకుంటారో పిల్లరా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నేను ఆయన విడిచిపెట్టను. ఒకవేళ ఈరోజు నా జీవితంలో ఈ సమస్య ఉండొచ్చేమో కానీ నా దేవుడు కొద్ది దినాల్లో ఈ సమస్య నా నుండి తొలగిస్తాడు అని ఆ దేవుని మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఏవులా బ్రతుకుతారు. కానీ మరి యేసు ప్రభుని విడిచిపెట్టే వాళ్ళుగా ఉండరు పిల్లరా. అర్థమవుతుందా? మరి ఈరోజు మీరు తెలుసుకున్నారా? లేకపోతే తెలుసుకోకుండా ఏదో గుడ్డి భక్తి చేస్తున్నారా పిల్లరా? చెప్పండి. తెలుసుకోవాలి. విన్నాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేశాడు ఆ గుడ్డివాడు? నజరుడైన యేసు ఈ మార్గం వెలుచుడా చెప్పగానే ఎవరయ్యా ఆ యేసు ప్రభు అన్నాడా? ఏం చేస్తాడయ్యా యేసు ఏంటి అని ఎవరు అన్నాడా? అల్లా. ఏమన్నాడు? అప్పుడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేశాడు. ఎందుకని కేకలేశాడు? గుడ్డివాడు కాబట్టి. ఇప్పుడంటే ఒకళ్ళు కళ్ళు కనపడవనుకుంటున్నారా, కంటి ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, కొన్నిసార్లు ఆపరేషన్ చేస్తారు, అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవును కదా. ఎందుకంటే ఈ మధ్య ఒక తల్లిగారి పాపం ఒక కంటి ఆపరేషన్ చేయించుకుందనమాట. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ కన్ను కుచ్చుకున్నట్టుగాను అలా నొప్పులు వేస్తుందని చాలా బాధపడుతూ ఉందనమాట, అవును కదా. ఏదైనప్పటికీ అసలు మానవుని సృష్టించిన దేవుడే స్వయంగా అతని నుంచి ముందు వెళ్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు స్వయంగా అతను ముందు వెళ్తున్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని కోల్పోకూడదు. చూడండి లేరా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు మనందరికీ కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ రోజు బహుశా ఆ వ్యక్తి కోసమేమో ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. మరి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభువుకు తెలవదప్పులేరా అక్కడ ఉన్న ఒక గుడ్డివాడు ఉన్నాడని, అక్కడ ఆ గుడ్డివాడు అనే పుట్టకతో ఈ వ్యక్తి గుడ్డివాడని ఇక్కడ అడుక్కుంటున్నాడని, మరి ఆ వ్యక్తిని బాగు చేద్దామని యేసు ప్రభు తెలవదా? చెప్పండి, తెలవదా? కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడు రాలేదా? ఏంటండి నేను ఇంత బాధపడుతున్నాను, మరి ప్రభు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆయన నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, ఆయన నన్ను చూడట్లేదా, నా పరిస్థితి తెలవదా అని మీరు అనుకుంటారు. లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు. అన్నారా ఎప్పుడైనా మీతో కానీ, లేకపోతే మీరేనా అన్నారా? చెప్పండి బిరా. ఇప్పుడు త్రోవ పక్కన యేసయ్య వెళ్తా ఉన్నాడు, వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన గుడ్డివాడు ఉన్నాడు, ఆ గుడ్డివాడిని దాటుకుంటూ వెళ్తున్నాడు. మరి ప్రభువుకి తెలవదా? త్రోవ పక్క యేసయ్యతో వెళ్తున్న వాళ్ళందరూ కూడా తెలుసు, ఈ వ్యక్తి పుట్టకతో గుడ్డివాడని, అనేక రోజుల నుంచి, అనేక నెలల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ అడుక్కున్నాడని ప్రభువు తెలవదా? అది తెలుసా తెలవదా పిల్లరా? చెప్పండి, తెలుసా తెలియదా? మీరే కానీ పిల్లరా రోడ్డు పక్కన నుంచి వెళ్తున్నారు, రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఒక వ్యక్తి అక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు మీ పక్కనే. మీరు ఆ మార్గం గుండా వెళ్తున్నారు, అయ్యా ధర్మం చేయండి అడుగుతున్నారు. మీకు ఆ మాటలు వినపడుతున్నాయి, మీకు అర్థమైద్దా లేదా గుడ్డివాడని? చెప్పండి, అర్థమైద్దా కాదా పిల్లరా? అలాగే మరి ప్రభుకు కూడా అర్థం కాలేదా? చెప్పండి, ఆయనకి తెలవదా గుడ్డివాడని? తెలవదా?
మరి గుడ్డివాడని తెలిసినప్పుడు మరి ప్రభు ఆ వ్యక్తి పట్ల మరి కనికరం చూపించవచ్చు కదా, దయ చూపించవచ్చు కదా. ఆ వ్యక్తి అడగకుండానే మరి కేకలేయకుండానే ఇదంతా చేయకముందులో వెళ్ళి మరి ఆ వ్యక్తిని స్వస్థపరచవచ్చు కదా. ఎందుకని పిల్లరా? ఇప్పుడు నేను ఆలోచించారు ఎట్లా అర్థమవుతుంది పిల్లరా? ఇప్పుడు ఆ త్రోవ పక్కన గుడ్డివాడు ఉన్నాడు, అదే త్రోవలో యేసయ్య వెళ్తున్నాడు. యేసయ్య ఎవరినైనా స్వస్థపరచగల దేవుడు కదా. మరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డివాడిని ముట్టి బాగు చేయొచ్చు కదా. ఆ వ్యక్తి తెలుసుకొని కేకలేయటం ఇవన్నీ చేయకుండా వెళ్ళి ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచవచ్చు కదా. ఎందుకని స్వస్థపరచకుండా యేసయ్య వెళ్ళిపోతున్నాడు చెప్పండి? ఎందుకని అంటారు కదా, చాలామంది అంటారు కదా, అసలు దేవుడు ఉంటే ఎందుకండి ఇన్ని కష్టాలు, దేవుడు ఉంటే ఎందుకండి మా సమస్యలు, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకున్నాడా అన్న కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మనందరికీ తలెత్తుతూ ఉంటాయి, చాలా మందిలో వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, ఎందుకంటే గుర్తుపెట్టుకుని పిల్లరా, దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే పిల్లరా, నువ్వైనా నేనైనా నువ్వు నోరు తెరిచి అడగకుండా ఉంటే నీ జీవితంలో నా జీవితంలో ఆ గుడ్డివాడి జీవితంలో దేవుడు కార్యం చేయడు పిల్లరా. అర్థమవుతుందా? దేవుడు ఆయన మన దగ్గరకు వచ్చి మన జీవితంలో ఈ కార్యం చేస్తాను ఆయన అంటే నువ్వెవరో అయ్యా అంటాడు, మనం అంటాం అను కదా. కానీ మనం తెలుసుకొని మనం ఎప్పుడైతే ప్రభుని అడుగుతామో ప్రభు మనకి సహాయం చేస్తాడు పిల్లరా. ఎందుకంటే అడగకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. ఎందుకంటే ఎవరి జీవితంలో కూడా ఆయన బలవంతంగా వెళ్ళి ఆయన ఫోర్స్ చేయడు. అర్థమవుతుందా? అర్థం పిల్లరా? ఎందుకంటే మనందరం కూడా అడగాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ గుడ్డివాడు ఏం చేశాడు తెలుసు పిల్లరా? ఎప్పుడైతే యేసు ప్రభు గురించి విన్నాడో ఆ వ్యక్తి ఏం చేశాడు, పోనీలే నా జీవితం, ఆ యేసయ్య వెళ్ళిపోయాడు, ఆ దేవుడు కూడా నా మీద కరుణ లేదు, ఆ దేవుడు కూడా నా పట్ల దయ లేదు, నా బ్రతుకింతే అని అనుకున్నాడా? అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ప్రభు గురించి తెలుసుకున్నాడో, దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఏం చేశాడు పిల్లరా? కేకలేశాడు. ఏం చేశాడు పిల్లరా? కేకలేశాడు అంటే ప్రార్థన చేశాడు, మన భాషలో చెప్పాలంటే. ఆ రోజు యేసయ్య వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి కేకలేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని గట్టిగా కేకలేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కళ్ళు కనపడ కాబట్టి, దగ్గరున్నాడు, దూరంగా ఉన్నాడు, ఇంకొంచెం దూరంగా ఉన్నాడు, నా కేకలు ఎలాగైనా యేసయ్య కనపడాలి. అర్థం పిల్లరా? ఎందుకంటే కళ్ళు కనపడదని అనుకోండి, మన దగ్గర ఉంటే ఒకలా పిలుస్తాం, ఇంకొంచెం దూరంగా ఉంటే ఒకలా పిలుస్తాం, ఇంకెక్కువ దూరంగా ఉంటే ఇంకా గట్టిగా అర్థం అనుకో పిల్లరా. ఇప్పుడు ఆ గుడ్డివాడికి కళ్ళు కనపడలేదు కాబట్టి ఒకవేళ బహుశా యేసుప్రభు ఇప్పుడే 2 అడుగులేసి ముందుకు వెళ్ళిపోయాడేమో, లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాడేమో కాబట్టి తెలవదు. కాబట్టి నా కేకలు ఎలాగైనా యేసయ్యకి వినాలి, యేసయ్యకి చారాలని అతను ఏం చేశాడు పిల్లరా? గట్టిగా కేకలు ఇస్తాడు. కేకలు తెలుసుగా పిల్లరా? కొన్నిసార్లు ఏంటండి అంతకంటే గట్టి కేకలు వేస్తున్నారు, కొన్నిసార్లు గొడవలు పడేట భార్య కానీ భర్త కానీ గట్టి కేకలు వేస్తూ ఉంటారు. అది కేకలేటువంటి గట్టిగా అరవటం తెలుసుగా పిల్లరా? మీరు ఎప్పుడైనా గట్టిగా కేకలేసారా? మీ ఆయన మీద కానీ, అది మీ బిడ్డల మీద కానీ, లేకపోతే మీ యొక్క ఆవిడ మీద కానీ కేకలేసారా? ఎవరి మీద? ఏనేది ఎప్పుడు కూడా వేసే ఉంటారు బహుశా. ఓకే, ఈరోజు ఈ గుడ్డివాడు గట్టి కేకలేస్తూ ఉన్నాడు. ఎందుకోసము? ప్రభు వెళ్ళిపోతున్నాడు, నా కేకలు ఎలాగైనా విని ప్రభు నన్ను ముట్టాలి, స్వస్థపరచాలని, బాగుపడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడు. అలా కేకలేస్తుంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలిసేప్పుడేరా? చూడండి, అక్కడ ఓరకొండమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేసాను. చూసారు పిల్లలు? మనుషులు ఏమన్నారు కొంతమంది, గుడ్డడా ఎవరు మూసుకో, ఇందాక నుంచి చూస్తా ఉన్నావు, గట్టి కేకలేస్తా ఉన్నావు, అడుక్కోరాదు నీకెందుకురా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాడు నోరు మూయించాలని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి పిల్లరా, ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో సాతానుగాడు మన నోరులు మూయించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఈరోజు ఎలాగైనా గంటసేపు ప్రార్థన చేద్దాం, ఈరోజు నుంచి బాగా ప్రార్థన చేయాలి, ఈరోజు నుంచి ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అనుకుంటాం. కానీ సాతానుగాడు నీ నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రార్థన చేయకుండా నీ నోరు మూయిస్తాడు అనమాట. అంటే ఏదో ఒక విధంగా నువ్వు ప్రార్థన చేయకుండా ఆప్ చేస్తాడు. అదంలేరా? మీరు అనుకోలేదు ఎప్పుడు కూడా ఈరోజు బాగా ప్రార్థన చేయాలి, ఈరోజు నుంచి ఇంకా బాగా దేవుళ్ళు ఎదగాలనుకుంటావు, నువ్వు అనుకున్న దానికంటే ఇంకా దిగజారిపోతూ ఉంటావు.
అదే పిల్లరా, ఇక్కడ చూడండి ప్రజల యొక్క స్వభావం ఎలా ఉందని పిల్లరా. ఇప్పుడు గుడ్డివాడు అన్న ఆ గుడ్డివాడు పట్ల ప్రజలకు ఏమన్నా సానుభూతి ఉందా? అయ్యో ఈ వ్యక్తి గుడ్డివాడు కదా, పాపం ఇన్ని సంవత్సరాల నుంచి కళ్ళు లేకపోవడం వల్ల ఇతను అడుక్కున్నాడు కదా, ఇప్పుడు ఆ గుడ్డివాడిని బాగు చేయగలిగిన ప్రభు ఉన్నాడు కదా, ఈ గుడ్డివాడిని ఏసయ్య దగ్గర తీసుకెళ్తే ఈ గుడ్డివాడిని ఏసయ్య బాగు చేస్తాడు కదా అని ప్రజలు అనుకున్నారా? అనుకోలే. కనీసము ప్రజలు దేవుడికి ఆ యేసయ్యకి ఆ వ్యక్తి గురించి చెప్పాల్సింది పోయి చెప్పకుండా ఉండటమే కాకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే, గుడ్డివాడు దేవునికి మొరపెడుతుంటే అతను నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు పిల్లరా? అని గద్దించారంట. ఏం తప్పు చేశాడని గద్దిస్తున్నారు పిల్లరా? గద్దించారు. ఏమని? ఓరకొండమని అంటున్నారు. ఇప్పుడు ఓరకుంటే ఇప్పుడు అతను కళ్ళు వస్తాయి చెప్పండి పిల్లరా? అతనుకున్న సమస్య తొలగిపోతుందా చెప్పండి? ఇప్పుడు యేసయ్య అతను కళ్ళు ఇవ్వగలిగిన యేసయ్య స్వయంగా తనున్న మార్గంలోనే ఉండి వెళ్ళిపోతా ఉన్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఊరకున్నాడు అనుకోండి, యేసయ్య దాటి వెళ్ళిపోతాడు. తన జీవితకాలం అంతా ఏమవుతాడు? గుడ్డివాడిగా బ్రతకాలి. అంటే ప్రజల ఉద్దేశం ఎలా ఉంటుంది పిల్లరా? మనము ఉన్న పరిస్థితిలోనే ఉండాలని కోరుకుంటారు, కానీ మనకి ఎవడైనా సహాయం చేద్దాన్ని ఎవరు ఉండరు పిల్లరా. అప్పుడైనా ఇప్పుడైనా అంతే ఉన్నారు ప్రజల స్వభావం. నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావు, ఏదైనా కష్టంలో ఉన్నావు, ఏదైనా ఇబ్బందులో ఉన్నావు, నువ్వు బాగుపడాలని కనీసం నీ ఇంటి వాళ్ళు కూడా ఉండదు. తెలుసా పిల్లరా? మనిషి నైజం అలాంటిది. పాపం గుడ్డివాడు కదా, యేసయ్య బాగు చేయగలిగిన ప్రభు ఉన్నాడు కదా, అడుగుతున్నారు. పోనీలే ఎంతగా అడుగుతున్నాడు కదా, అయ్యా యేసయ్యా ఎదుగో పలానా వ్యక్తి ఇక్కడ గుడ్డివాడయ్యా, అనేక సంవత్సరం నుంచి మరి అడుక్కున్నాడయ్యా, దయచేసి నువ్వు బాగు చేయండి అయ్యా అని అన్నారా పిల్లలు? ఎవరైనా ఒక్కలేనా? ఎలా వెళ్తున్నారు అక్కడ? ఎలా వెళ్తున్నారు పిల్లరా? జనాభా ఎలా వెళ్తున్నారు? జనుసమూహము పిల్లలు. అక్కడ జనుసమూహము అంటే అనేకులు, చాలా గుంపులుగా వెళ్తున్నారన్నమాట. ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ గుంపులుగా ఉండాలన్నమాట. అనేక జనుసమూహం ఉండేదన్నమాట. అంటే అంతమంది వెళ్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా ఆ వ్యక్తికి సహాయం చేయలేరు. అర్థమైంది పిల్లరా? అంత జన సాంద్రత ఉన్నప్పుడు కూడా, అంతమంది ప్రజలు ఉన్నప్పుడు కూడా యేసయ్యతో వెళ్తున్నారే కానీ ఈ గుడ్డివాడిని యేసయ్య దగ్గర తీసుకెళ్దామని ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు పిల్లరా. ఆలోచించండి. ఈరోజు కూడా అలాగే ఉన్నారు పిల్లరా. సమాజం అలాగే ఉంది. అంతే ఉంది పిల్లరా. ఈ రోజుల్లో కూడా మనుషులు అలాగే ఉన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా స్వార్థపరులుగా ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారు తెలుసా? స్వార్థపరులుగా ఉన్నారు. నేను బాగుంటే పర్వాలేదు, వాడేమైతే వాడు ఏమైనా కానీ నాకెందుకు, వాడు బాధలో ఉన్నాడు, మనకి హెల్ప్ చేద్దాం. కనీసం పిల్లలు అంతమంది ప్రజలు ఉన్నప్పుడు కనీసం ఒక ఇద్దరైనా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా ప్రభు దగ్గరికి. లేకపోతే ఎవరైనా చెప్పొచ్చు కదా తీసుకెళ్ళకపోయినా కానీ. ప్రభు ఆ త్రోవలో వెళ్తున్నాడు, ప్రభా ఒక్క నిమిషం ఆగరా, ప్రభా ఒక్క నిమిషం ఇక్కడ ఈ వ్యక్తి దగ్గరికి రాండి ప్రభా అంటే ప్రభు రాడా? చెప్పండి పిల్లరా. యేసయ్యకి చెప్తే రాడా? అంటే మన భాషలో చెప్పాలంటే ఆ దినాల్లో వాళ్ళు ఆ విధంగా సహాయం చేయలేకపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లరా ఇతరుల కోసం ప్రార్థన చేయని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళే చూసుకుంటారే కానీ ఎదుటివాడు కనీసం వాళ్ళ కోసమైనా ప్రార్థన చేద్దామన్న స్వభావం ఉండదు, సహాయం చేద్దామన్న ఆలోచన ఉండదు. అందుకే యేసుప్రభు అన్నాడు పిల్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇది రెండో ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? రెండో ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ రోజుల్లో ప్రేమ లేదు పిల్లరా. అందుకే యేసయ్య దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్య దినములు అంట ప్రేమ చల్లారును అంట. ఏమైందంట? ప్రేమ చల్లారిపోద్దంట. ప్రజల్లో ప్రేమ ఉండదంట పిల్లరా. ప్రేమ ఉండదంట, విశ్వాసం ఉండదంట ప్రజల్లో అంత్య దినాల్లో. అర్థమైంది? ఎందుకంటే స్వార్థం పెరిగిపోద్ది అనమాట. స్వార్థం పెరిగిపోవడం బట్టి ప్రజల్లో ప్రేమ అన్నది చల్లారిపోద్ది. తోటి వారి పట్ల ప్రేమ చూపించిన వారిగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ గుడ్డివాడి పట్ల ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పోనీ తన కోసం తను ప్రార్థన చేసుకుంటుంటే, తన కోసం తను అడుగుతుంటే ఏమన్నారు? వాళ్ళని ఊరకొండమన్నారు. ఊరకొండ ఉన్నారు. ఎవరు? ముందు నడుచుని వారు వాడిని గద్దించారు. మళ్ళీ ఇంకా గద్దించారు. కానీ వాళ్ళు గద్దించినా ఊరకొండమన్నా ఆ వ్యక్తి ఏం చేస్తాడు పిల్లరా? ఏం చేశాడు? మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తాను. పిల్లరా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దుష్టుడైన సాతాను ఏదో ఒక విధంగా మన నోళ్ళు ముయించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి పిల్లరా? ఎందుకు వచ్చిన గోల?
అనుకొని నోరు మూసుకొని ఉన్నావా? ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను పిల్లరా, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రభులు ఎదుగుతున్నారు, మందిరానికి వెళ్తున్నారు, మీ ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఇంకొకసారి కానీ మళ్ళా చర్చి అని ఆదివారం వెళ్ళామనుకో, నీకు బాగుండదని భర్త వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి పిల్లరా, మీరేం చేస్తారు? ఎందుకు వచ్చిన గోల? నా భర్త చేతిలో తనులు తింటాం కంటే ఇంట్లో ఉంటే పోలా అని మనం అనుకుంటాం. అనుకో పిల్లరా, మనమైతే అలా ఉంటాం. కానీ గుడ్డివాడు అలా ఉన్నాడా పిల్లరా చెప్పండి? ఎవరు ఎన్నన్నా కానీ, ఎవరు నోరు మూయించడం ప్రయత్నం చేసినా కానీ, ఎవరు గద్దించినా కానీ తన మాత్రము నోరు మూసుకోలేదు. ఏం చేసిన పిల్లరా? ఇంకెక్కువగా మరెక్కువగా పిల్లరా, మరెక్కువగా ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తాడు. అవును పిల్లరా, సాతాను మన నోర్లు మూయించాలంటే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. అర్థం పిల్లరా, సాతాను కూడా నీ నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఏదో ఒక సమస్య నీ జీవితంలో పెడతా ఉంటాడు, ఏదో ఒక విధంగా శోధన తీసుకొస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? ఇంకెక్కువగా ప్రార్థించాలి పిల్లరా. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఏం చేశాడు పిల్లరా? దావీదు కుమారుని కరుణించమని కేకలేసినప్పుడు అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మన్నాడు పిల్లరా. చూసారా? యేసు ప్రభు నిలబడిపోయాడు పిల్లరా. చూసారా? ఎవరు నిలబడకపోయినా కానీ ప్రభు ఆ వ్యక్తి యొక్క కేకలు విని యేసయ్య నిలబడిపోయాడు. అవును పిల్లరా, ప్రభుని నిలబెట్టాడు. యేసయ్య ముందుకు అడుగు లేకుండా ఆగిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ గుడ్డివాడి యొక్క స్వరాన్ని యేసయ్య విన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేస్తున్నప్పుడు ప్రభు వెంటనే ఆయన చెవులో ఆ వ్యక్తి స్వరం విన్నప్పుడు వెంటనే ఆగిపోయాడు పిల్లరా. ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. అవును పిల్లరా, మన ప్రార్థన దేవుణ్ణి నిలిపివేస్తారన్నమాట. తెలుసా పిల్లరా? ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట. చూడండి, అంతటా యేసు నిలబడ్డాడు పిల్లరా. ఎవరి కోసం నిలబడ్డాడు? యేసయ్య ఎవరి కోసం? గుడ్డివాడి కోసం నిలబడ్డాడు. ఎవరి కోసం నిలబడ్డాడు? గుడ్డివాడి కోసం నిలబడ్డాడు. ఎందుకోసం నిలబడ్డాడు? ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభుని వేడుకున్నాడు. అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు పిల్లరా. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఆయన మన మీద కనికరం చూపించే దేవుడు పిల్లరా. ఆయన కనికరమ గల దేవుడు. తెలుసా? ఈ లోకంలో నిన్ను ఎవరు కరుణించకపోయినా, ఎవరు నీ పట్ల ప్రేమ చూపకపోయినా కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మంచి దేవుడు అంటే ఆయన మనల్ని కరుణించే దేవుడు. ఒకవేళ నీ భర్త నిన్ను కరుణించకపోవచ్చు, నీ భార్య నిన్ను కరుణించకపోవచ్చు, నీ బిడ్డలు నీ పట్ల కనికరం చూపించకపోవచ్చేమో, నీ బంధువులు నీ పట్ల కనికరం చూపించకపోవచ్చేమో, కానీ యేసయ్య నీ పట్ల కనికరం చూపించగల గొప్ప దేవుడు. నువ్వు ఆయన కనికరాన్ని కోరుకుంటే, ప్రభా నా మీద కనికరము చూపించయ్యా అని అడగలిగితే ప్రభు నీ కోసం నిలబడతాడు. ఆ రోజు గుడ్డివాడి కోసం ప్రభు నిలబడి ఏమన్నాడు? వారిని తన యొద్దకు తీసుకొని రమ్మెనను అన్నాడు. ఏమన్నా పిల్లరా? ప్రభు ఏమన్నాడు? నా దగ్గర తీసుకురాను. చూడండి పిల్లరా, ఇక్కడ చూద్దామన్నమాట. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వాని పిలిచి, ఇక్కడ ఒక మాట ఉందన్నమాట, పిలిచారన్నమాట. ధైర్యము తెచ్చుకొనుము. అద్భుతం మాట. ఇక్కడ ఏముంది? ధైర్యం తెచ్చుకో. అవును పిల్లరా, దేవుడు మనం పిలిస్తే ఏం చేయాలి పిల్లరా? ధైర్యం కదా. ప్రభు మనతో మాట్లాడితే ఎక్కలేని ధైర్యం వస్తుంది కదా. అవును కదా పిల్లరా? దేవుడు నీతో మాట్లాడానుకో, ఒక సమస్య కొని వెళ్తున్నావు, లేదా ఏదో సమస్య గురించి నువ్వు దేవునికి ప్రార్థన చేసావు, ఆ విషయంలో దేవుడు నేను నీకు చేస్తాను అని నీకు మాట ఇచ్చాడు, ఆయన నీతో మాట్లాడాడు, నీకు ఎంత ధైర్యం ఉంటుంది? అవునుగా పిల్లరా, నీకు ఎంత ధైర్యం ఉండదా? ఏమన్నాడు ఇక్కడ? ధైర్యం తెచ్చుకొనుము. ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా ఈరోజు భయపడుతున్నావా? నువ్వు కూడా భయపడిపోతున్నావా? నీకున్న సమస్యలు బట్టో, నీకున్న కష్టాలు బట్టో, నీకున్న ఇబ్బందులు బట్టో, లేదా దేని గురించి నువ్వు భయపడుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ధైర్యము తెచ్చుకో. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఇంతకలా కూడా ఒక తల్లిగారు ఫోన్ చేసినప్పుడు అమ్మా ఏమైంది అని అడిగాను. అయ్యా మా ఆయన గారికి గతంలో కరోనా వైరస్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ సిచ్యువేషన్ అంతా నేను చూశాను, హాస్పిటల్లో ఉన్నాను, అవన్నీ నేను చూసేలో ఇప్పుడు నాకు భయం వేస్తూ ఉంది, నాకేదో అయిపోతుందేమో అన్నట్టుగా ఉండి సరిగా నేను ఆహారం కూడా తీసుకోవట్లేదయ్యా, నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నానయ్యా, నాకేమైపోద్దన్న భయంతో నేను ఉన్నానయ్యా, దయచేసి నా కోసం ప్రార్థించండి అయ్యగారు
అని ఆ తల్లిగారు అడగటం జరిగింది. ఈ రోజుల్లో చాలామంది గ్రూపులరా భయపడిపోతున్నారు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నువ్వు కూడా భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నావు. ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకో. నువ్వు నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు. ఈరోజు చాలామంది బిడ్డరా ప్రభు నమ్ముకొని కూడా భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న శోధలకి ఏదో వస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏమైందని భయపడిపోతున్నారు. మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభు నీతోటే మాట్లాడుతాను. ఏంటో తెలుసా? నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకని పిల్లరా, పిరికితనము మన చేతగాని వాడిని చేసేది అనమాట. నువ్వు పిరికి వాడివైతే నువ్వేం చేయలేవు. అర్థం పిల్లరా, మన పిరికితనమే మనం బలహీనం చేసిద్ది. నీలో ధైర్యం ఉండొచ్చు, కానీ నీలోకి ఎప్పుడైతే భయం ఎంటర్ అవుతుందో నువ్వు చేయాల్సింది కూడా చేయలేకపోతావు. భయమే మనల్ని చంపేసింది పిల్లరా, తెలుసా? భయం మనల్ని చంపుద్ది. ఇప్పుడు రాత్రి మీకు భయం ఉందనుకో పిల్లరా, రాత్రిపూట అలా బయటకు వచ్చేస్తారు, బాత్రూమ్కి వెళ్దామని వచ్చేస్తారు. ఎందుకో సడన్గా ఏదో గజ్జల శబ్దమో ఏదో వినపడింది అనుకున్నాం, ఏదో పక్కన ఏదో శబ్దం వినపడి మీకు ఏమనిపించింది? అప్పటికే మీలో హృదయంలో భయం ఉంది. ఆ శబ్దం వినపడగానే గుండె ఆగినంత పని అవుతుంది, అవును కదా? లేకపోతే మీరు అలా తిరగగానే మీకు మీ క్లాత్కి ఏదో పట్టుకుపోయింది, వెనకేదో తీగ లాంటిది పట్టుకుంది అనమాట. మీకు ఏమనిపిస్తుంది? అమ్మయ్యా వచ్చేసిందిరా దయ్యం నా మీద చేసింది అనుకుంటారు లేదా? అనుకునే పిల్లరా, భయం అంటే భయమే మనల్ని చంపేసింది అనమాట. ఒకసారి అంటే పిల్లరా, ఒక వ్యక్తి ఇలాగే అతను వేరే ప్రాంతానికి వెళ్ళి పట్టణానికి వెళ్ళి వస్తూ ఉన్నమాట. అలా వస్తున్నప్పుడు ఇప్పుడంటే మనకి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో నడిచి వెళ్ళేదనమాట. ఏదైనా సిటీకి వెళ్తే ఆ సిటీ నుంచి మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళాలంటే మరి కొన్ని కిలోమీటర్లు కూడా నడుచుతూ వెళ్ళాల్సి ఉండేదన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో అతను ఒక సిటీకి వెళ్ళి వస్తున్నాడు. ఆ రోజు బాగా చీకటి పడిపోయింది. వారి ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక శ్మశానం ఉండేదన్నమాట. ఏముండేది? శ్మశానం ఉండేదన్నమాట. ఆ శ్మశానం దాటి వెళ్ళిపోవాలన్నమాట. అలా దాటి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల పిల్లరా, ఆ శ్మశానం దగ్గరకు వచ్చేవాళ్ళు అప్పటికే అతనికి భయం వేస్తుంది. అప్పటికే చాలా బాగా చీకటి అయిపోయింది, గట్టికి చీకటి, ఎవరు జనాలు తిరగట్లేదు. అప్పటికే 10 దాటిపోయిందనమాట. అందరూ పండుకున్నారు. అది ఊరు బయట అనమాట. ఆ శ్మశానం దాటితే వాళ్ళు ఊళ్ళోకి వెళ్తారనమాట. అటువంటి పరిస్థితులు ఆ శ్మశానం గుండా వెళ్తున్నప్పుడు మార్గంలో పిల్లరా, అప్పట్లో ఇప్పుడంటే మంచిగా మనకి రోడ్లు వచ్చే పిల్లరా, అప్పట్లో ఎట్లా ఉండేది? రోడ్డు చాలా ఇరుకుగా ఉండేది, చుట్టుపక్కల కంపలు ఉండేది అనమాట, ముళ్ళ చెట్లు అవి ఉండేది అనమాట. సో ఇట్లా ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు పిల్లరా అప్పటికే భయంగా అడుగులేస్తూ ఉన్నాడు. అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళే లోపల పిల్లరా సడన్గా ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకున్నప్పుడు అతను ఎవరో వెనక్కి లాగినట్టుగా అనిపించింది అనమాట. అనిపించింది అతను ఎవరో వెనక్కి లాగినట్టుగా అనిపించగానే అతనికి అనిపించింది, అమ్మో ఎవరో వచ్చి నన్ను పట్టుకున్నారనే భయంతో అక్కడే గుండాకి చచ్చిపోయాడు అన్నమాట. ఏమయ్యాడు? అక్కడే గుండాకి చచ్చిపోయాడు. అసలు జరిగిన వాస్తవం ఏంటంటే అతన్ని ఎవరు పట్టుకోలేదు. అలా వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కొమ్మ అతనికి షర్ట్కి అలా తాకిందనమాట. అది అలా పట్టుకుందనమాట. ఒక కొచ్చుగా ఉంటాయి ఇప్పుడు కొన్నిసార్లు చెట్లు మన షర్ట్లు కూడా పట్టుకుంటూ ఉంటాయి, మన క్లాత్లు కూడా. మన చెట్లలో వెళ్తున్నాం అనుకోండి, చెట్లు మనకి పట్టుకొని లాగున్నట్టుగా ఉంటుంది అనమాట. అలా పట్టుకునే లోపల అనుకున్నాడు ఏంటంటే నన్ను దెయ్యం వచ్చి పట్టుకుంది అనుకొని ఆ భయంతో గుండాకి చచ్చిపోయాడు. అర్థంలేరా? అంటే అతను చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భయం. ఏం పిల్లరా? భయం. అందుకే మనిషిని భయం చంపేస్తుంది, తెలుసా పిల్లరా? భయం చంపేస్తుంది. బ్రతుకున్న మనిషినే భయము చంపేయగలిగేది. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నట్లయితే ఆ భయం నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా ధైర్యం తెచ్చుకుంటావు? నేను పిలుస్తుంది ఎవరో తెలుసా? యేసయ్య. ఆ గుడ్డివాడితో చెప్పబడుతుంది, గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఎందుకని? యేసు నేను పిలుచున్నాడు, ఆయన నేను పిలుచుచున్నాడు. తెలుసా? గుడ్డివాడితో చెప్తున్నా, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే యేసయ్య నేను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య మనల్ని పిలిస్తే పిల్లరా కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ రోజు గుడ్డివాడిని యేసయ్యని పిలిచాడు పిల్లరా, ఎంత గొప్ప మిరాకిల్ పిల్లరా, అవును కదా? త్రోవ పక్కన ఉన్న ఆ గుడ్డివాడిని యేసయ్య పిలిచాడు, ఆ వ్యక్తిని తీసుకురండి
అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా, యేసయ్య నేను పిలుస్తున్నాడు. ఏం మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ రోజు గుడ్డివాన్ని యేసయ్య ఏ విధంగా పిలిచాడో ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నన్ను నమ్ముతావా? నమ్ముతావా? ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ సమస్య తొలగించడానికి, నీకున్న సమస్యను తొలగించడానికి, నీకున్న ఏదైతే నిన్ను చీకటమయం చేసిందో, ఏదైతే నీ జీవితాన్ని పాడు చేసిందో, ఏదైతే నీకు శాంతి సమాధానం లేకుండా చేసిందో దాని నుంచి విడిపించాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత చూడరా, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారివేసి దిగ్గున లేసి యేసునద్దుకు వచ్చును. ఏ బట్ట అయితే గతంలో అడుక్కునేవాడో ఆ బట్టను ఏం చేశాడు పిల్లరా? పారవేశాడు. గుర్తుపెట్టుకుని పిల్లరా, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన పాప బట్టలు కూడా, దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా పారవేయాలి. అర్థమైందా? నువ్వు వాటిని తెచ్చుకున్నావు అనుకో, మళ్ళీ అదే చోటకి వెళ్ళిపోతావు. చాలామంది కూడా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు గతాన్ని వదిలిపెట్టరు. ఎక్కడైతే బ్రతికారో, ఎక్కడైతే జీవించారో వాటి నుంచి బయటికి రారనమాట. అవి కూడా తెచ్చుకుంటారు. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆ బట్టను పారేశాడు. ఎందుకు తెలుసా? ఇంకా చూపు రాలా. ఎందుకంటే ఈ బట్టతో నాకు పని లేదు. ఇంతకాలం ఈ బట్ట వేసుకొని నేను అక్కడ త్రోవ పక్కన కూర్చొని అడుక్కునేవాడిని ఈరోజు యేసయ్య నాకు చూపునివ్వబోతున్నాడు. ఈ బట్టతో నాకు పని లేదని విశ్వాసంతో ఆ బట్టను పారేశాడు. నేను మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభు దగ్గరకు రావడానికి ముందులా నీలో విశ్వాసం కలగాలి. ఆ వ్యక్తి కూడా విశ్వాసంతో ఆ బట్టను పారవేశాడు. ఎందుకో తెలుసా? ఇంకా చూపు పొందుకోలే, ఇంక యేసయ్య దగ్గరికి వెళ్ళలా. కానీ పిలుపు వచ్చింది, యేసయ్య నేను రమ్మంటున్నాడని. అలా రమ్మంటున్నాడని పిలిచినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసముతో ఆ బట్టను పారేస్తాడు. అవును పిల్లరా, మనము కూడా విశ్వాసముతో మీరు కూడా నమ్మాలి. ఒకవేళ మీరు కూడా భయపడిపోతున్నారా? ఏదైనా సమస్యతో బాధపడిపోతున్నారా? నా ప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడు, నా ప్రభు ఈ సమస్య తొలగిస్తున్నాడు, నా ప్రభు నాకు గర్భఫలం ఇస్తున్నాడు, నా ప్రభు నాకు ఉద్యోగం ఇస్తున్నాడు, నా ప్రభు నాకున్న ఆర్థిక సమస్యలు పోతున్నాడన్న విశ్వాసంతో మీకున్న ఏ బంధకాలు అయితే ఉన్నాయో, ఏ సమస్యలు, వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. అంతేగాని వాటిని మళ్ళా పట్టుకొని రాకూడదు. చాలామంది ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉంచుతారు, మళ్ళీ వాటిని పెట్టుకుంటారు. అదే అది విశ్వాసం అనరు. నువ్వు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు నమ్మిన తర్వాత నీలో అది ఉండకూడదు. నువ్వు దేని గురించి అయితే ప్రభుని అడిగావో అది నువ్వు నమ్మిన తర్వాత నీలో మరలా ఆ యొక్క విషయం గురించి మరలా నువ్వు థింక్ చేయకూడదు. ఇస్తాడా? జరిగిద్దా? అవుతుందా? నేను బాగుపడతానా? నాకు స్వస్థత వచ్చిద్దా? నాకు పిల్లలు పడతారా? నా అప్పులు తొలగిపోతాయా? నా భర్త మారుతాడా? నా కొడుకు మారుతాడా? నా భార్య మారిద్దా? మళ్ళా అపనమ్మకం ఉండకూడదు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆయన తప్పకుండా చేస్తాడు, అంతేగా. కానీ చాలామంది ఏం చేస్తారంటే దాన్నే మరలా జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియమైన సహోదరుడా, నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. దాన్ని నువ్వు ఏదైతే ఉన్నదో, ఏదైతే నువ్వు నేను ఎనుకలాగుతుందో దాన్ని అంతా కూడా పారవేయాలి. ఈ వ్యక్తి బట్టను పారవేసి దిగ్గురు లేసి ఎక్కడికి వచ్చాడు? యేసునద్దుకు వచ్చాను. చూసారు పిల్లలు, ఎక్కడికి వచ్చాడు? యేసునద్దుకు వచ్చాడు. అబ్బా, గొప్ప మాట. ఈ మాట మనము, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే అండర్లైన్ చేసుకోండి. ఏ మాట? యేసునద్దుకు వచ్చును. అవును పిల్లరా, మనందరం కూడా ఎక్కడికి రావాలి తెలుసా పిల్లరా? యేసయ్య దగ్గరకు రావాలి. అది నీవు, నేను, ప్రతి మనిషి కూడా ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. కానీ ఈ రోజుల్లో ప్రజలు యేసయ్య దగ్గరకు రాకుండా ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉన్నాడు. నేను సిటీకి వెళ్ళాను పిల్లరా. నేను కొన్ని పన్నుట వల్ల వెళ్ళానమాట. వెళ్ళే లోపల అక్కడ షాప్ దగ్గర ఆగాను. ఆగితే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అన్న టైం ఎంత అయింది అన్నాడు. కానీ ఈ రోజుల్లో టైం అడిగాడు చాలా తక్కువ. కానీ అతను నన్ను అడిగాడు. ఎందుకు అడిగాడంటే నేను చెప్తానమాట. అడిగితే నేను ఫోన్ చూసి 5:30 అయిందని చెప్పానమాట. చెప్తే అతను ఏమన్నంటే, నీ ముఖం చూసి నేను జాతకం చెప్తాను, నీ పేరేంటి అంటాడు. ఏమన్నాడు? నీ ముఖం చూసి నేను జాతకం చెప్తాను, నీ పేరేంటి అన్నాడు. అతను మామూలుగా షర్ట్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, మామూలుగా బొట్టు పెట్టుకున్నమాట. 10 రూపాయలు అయితే అన్నాడు. అనే లోపల నేను అడిగాను అనమాట, నీ పేరేంటి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు నా జాతకం చెప్తావా అన్నాడు. నువ్వు నా జాతకం చెప్తున్నా, నేను కూడా నీ జాతకం చెప్తాను అన్నాడు. వద్దులే, మనకెందుకులే, ఇక అనవసరంలే, వెళ్ళిపోతానన్నాడు.
అలా వెళ్ళిపోయానమాట. చాలామంది పిల్లరా ఇలాంటి దారిన పోయే దానిలు కూడా జాతకం చెప్తున్నంటే పిలిపించి జాతకాలు చేపించుకున్న వాళ్ళు మహాతలులు, మహానుభావులు ఉన్నారు. వాడు జాతకం బాగోగానే ఇల్లులు తిరిగో, రోడ్లు తిరిగో, ₹4 ఎలా సంపాదించాలని మనల్ని మోసం చేయాలని మాయ మాటలు చెప్పి ₹10 అయితే, ₹5 అయితే అసలు నువ్వేమి ఇవ్వనవసరం లేదు, నీ జాతకం చెబుతున్నాని మొదటగా ప్రారంభించి నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. అర్థం పిల్లరా? ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోతుంటారు చాలామంది. చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే మాకెవడైనా చేతబడి చేశాడేమో ఈ యొక్క నమ్మకం. ఈ మధ్య కూడా ఒక ఆమెకి ఆరోగ్యం బాగాలేపిల్లరా, మొక్కలు బాగా అరిగిపోయినాయి, నొప్పులు అనమాట. వాళ్ళు హిందువులు అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చోట్ల తిరిగి వచ్చారు. ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అంటారు, అక్కడ పోయినట్టు. ఎక్కడ పోయినా కానీ ఏం చెప్తున్నారంట, మీకు ఎవరో చేతబడి చేశారని చెప్తున్నారంట. ఉత్తిది అసలు వాళ్ళకి చేతబడి చేయలేదు, ఏం చేయలేదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాను, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే మామూలుగా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది. మామూలుగా కొన్నిసార్లు వయసు మీద పడుతున్నప్పుడు కావచ్చు, వెయిట్ పెరుగుతున్నప్పుడు కావచ్చు, కొన్నిసార్లు మోకాలు కూడా అరిగిపోతుంటే అలాంటి ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం. అయితే ఎక్కడికి పోయినా వాళ్ళు ఏం చెప్తున్నారంట, ఆమెకి మీకు ఎవరో పై చూపు, ఏమంటారు పై చూపు అంటారా, మామూలుగా మన పల్లెటూరు భాషలో పై చూపు, ఇది మామూలు చూపు కాదు, పై చూపు అంటే చేతబడి చేశారు, అందుకే మీకు తగ్గట్లేదు అన్నారంట. చూసారు పిల్లలు? నాకు చాలా ఆశ్చర్యం. సరేలమ్మా, ప్రభువు నమ్మండి, ప్రభు మీకు అన్ని తొలగిస్తారని చెప్పారన్నమాట. అంటే ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లరా, ఎక్కడికి ఎడుకోపోతుంటారు సమస్యలు ఉండే లోపల. నేను మాట్లాడిన సహోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకున్న సమస్యలు బట్టి ఎక్కడికి రావాలి మనం? యేసు నద్దుకు వచ్చాడు. ఈ గుడ్డివాడు ఎక్కడికి వచ్చాడు పిల్లరా? యేసయ్య నద్దుకు వచ్చాడు. అవును పిల్లరా, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే ప్రభు మనకున్న సమస్యలు తొలగించగల గొప్ప దేవుడు. ఏ వ్యక్తి అయితే యేసయ్య దగ్గరకు వస్తాడో ఆ వ్యక్తి జీవితం మారిపోద్ది పిల్లరా. తెలుసా? మీరు బైబిల్లో చూడండి పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు వారి జీవితంలో అద్భుతం జరగకుండా ఉట్టి చేతులతో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ అల్ప విశ్వాసంను బట్టి దేవుని కార్యం వారి జీవితంలో పొందలేదేమో, కానీ దేవుని దగ్గరికి విశ్వాసంతో వచ్చిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే యేసయ్య దగ్గరకు వచ్చాడు. చూడండి పిల్లరా, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగ్గా. పిల్లరా, ఇక్కడ ఒక మాట మీకు స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ యేసయ్య దగ్గరికి ఆ గుడ్డివాడు వచ్చిన తర్వాత, ఆ గుడ్డివాడిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గుడ్డివాడితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగాడు యేసయ్య. మళ్ళా చెప్తున్నాను, నేను నీకేం చేయాలయ్యా అన్నాడు. అర్థం పిల్లరా? ఏమని అడిగాడు ప్రభు? నేను నీకు ఏమి చెయ్యాలని అడిగాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి ఎందుకోసం కేకలేశాడో, ఏం అడగబోతున్నాడో ప్రభుకు తెలవదా? ఇది నా ప్రశ్న. తెలవదా చెప్పండి? మనకి ఆలోచన రాకముందలే మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడికి, మన తలంపులు, మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడికి అతను ఏం అడగబోతున్నాడో, ఆ వ్యక్తి ఏం చెప్పబోతున్నాడో ప్రభుకు తెలవదా ప్లేరా? చెప్పండి ప్లేరా? మరి తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు ప్రభుకు తెలుసు పిల్లరా, ఆ వ్యక్తి గుడ్డివాడని, ఆ వ్యక్తి అంత గట్టి ఆకలేసింది కూడా చూపు కోసమేనని ప్రభుకు తెలుసు. ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా అడిగాడు. ఎందుకు అడిగాడు? అది నా ప్రశ్న. ఇక్కడ మన ఒక పాట నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే, అయ్యా చాలామంది ఇప్పుడు లైవ్లోకి వస్తుంటారు, మా కోసం ప్రార్థన చేయండి ఏమంటారు తెలుసా? లైవ్లోకి వచ్చి మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేయాలంటే దేనికోసం ప్రార్థన చేయాలి? అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేయాలా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలా? అసలు నీ అవసరత ఏంటి అన్నది చెప్పాలి. గుర్తుపెట్టుకుంటారా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ అవసరత ఏంటో, నీ సమస్య ఏంటో నువ్వు ప్రభుకి స్పష్టంగా చెప్పాలి. అర్థం పిల్లరా? నువ్వు ప్రభు దగ్గర నుంచి ఏమి కావాలి, ఏమి పొందుకోవాలనుకున్నావో అది ప్రభుకి నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఇదిగో యేసయ్యా, నాకు గర్భఫలం కావాలి, యేసయ్యా నాకు ఉద్యోగం కావాలి, యేసయ్యా నా భర్తను మార్చు, అట్లా నీ సమస్య ఏంటో నువ్వు స్పష్టంగా చెప్పాలి. కానీ ప్రభా నా జీవితంలో అద్భుతాలు చేయి ప్రభా, ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయి ప్రభా అంటే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఏ గొప్ప కార్యం చేయాలి? గొప్ప కార్యాలు అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి. ఏ గొప్ప కార్యం చేయాలి? ఈ రోజులో చాలామంది పిల్లరా
దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి ఎరగని స్థితిలో ఉన్నారు. అర్థం పిల్లరా? దేవుని దగ్గరకు వచ్చి ఎలా అడగాలో, ఏమని అడగాలో, ఏ విధంగా అడగాలో ఎరగని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే నేను మీకు కల్పించి చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న వచనాలనే మీకు చెప్తున్నాం పిల్లలు. ఎందుకంటే దేవుణ్ణి అడిగే ఒక పద్ధతి ఉంటుంది, దేవుడికి చెప్పే విధానం ఒక విధానం ఉంటుంది. ఎందుకంటే మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు, మన అడక్క ముందులే మన అవసరాలన్నీ తెలిసిన దేవుడు. కానీ మన అడగకుండా పిల్లరా మన జీవితంలో దేవుడు చేయడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదు పిల్లరా? ఒకవేళ ఆ రోజు కూడా ప్రభు ఏ విధంగా ఇది గుడ్డివాడితే ఏమన్నాడు? నేను నీకేమి చేయగూరుచున్నానని ఆ గుడ్డివాడిని ప్రభు అడిగాడా లేదా? ఈరోజు కూడా ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలయ్యా, నేను నీకేం చేయాలమ్మా అని ఈరోజు నేను అడుగుతున్నాను. మీ సమాధానం ఏంటి పిల్లరా? ఆ రోజు గుడ్డివాడి ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడాడో, ఆ గుడ్డివాడితో ఏ విధంగా మాట్లాడుతూ అడిగాడో ప్రభు ఈ ప్రశ్న, ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలని అడుగుతున్నాడు. ఏంటి మీ సమాధానం? ఏంటి మీ సమాధానం చెప్తారా ప్రభుకి? స్పష్టత ఉండాలి పిల్లరా. మనం ఏంటిదో స్పష్టత ఉండాలి. ఆ గుడ్డివాడు చూడండి పిల్లరా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగుగా కొట్టేపోయింది. సరే, ఇక్కడ ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. చూసారు పిల్లరా, ఆ గుడ్డివాడు ఏం చెప్పాడు? బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని అడిగాడు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, మనము దేవుణ్ణి అడిగేప్పుడు ఏముండాలి? స్పష్టత ఉండాలి, అంటే క్లారిటీ ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నావో అది ఎలా ఉండాలి? క్లారిటీ ఉండాలి. కాబట్టి ప్రభుని అడుగుతున్నాడు, క్లారిటీ లేదనుకో పిల్లరా, ఏదో ప్రార్థన చేశాను, ఏదో అడిగాను, అట్లా చేయకూడదు పిల్లరా. ఎందుకంటే నీ సమస్య ఏంటో దానికోసం స్పష్టంగా నువ్వు ప్రభుని అడిగితే, ప్రభుకు తెలియచేస్తే ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. అర్థం పిల్లరా? కాబట్టి గుడ్డివాడు ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు పిల్లరా? నాకు దృష్టి కలుగు చెయ్యయా అని అడిగాడు. ప్రభా నాకు చూపు కావాలి ప్రభా అని అడిగాడు. ఏమడిగాడు పిల్లరా? చూపు కావాలి ప్రభా అని అడిగాడు. పిల్లరా మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా ప్రభుకి మన అవసరతని తెలియచేయాలి. దానికోసమే నువ్వు స్పష్టంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేకాని ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుని కార్యం నువ్వు పొందుకోలేవు. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ పర్థం ఉండదు, తల తోక ఉండదు, ఏం చేశారో అర్థం కాదు. ఈ ఊరు మొదలు పెడితే ఆ ఊరికి తీసుకోవాలి. ఇప్పుడు వారు ఊరు ఉందనుకోండి పిల్లరా, వీటి నుంచి మొదలు పెడితే అటంతా కూడా తిప్పుకొని వస్తారన్నమాట. ప్రార్థన మొత్తం ప్రార్థన చేస్తారన్నమాట. అమ్మో పలానా సహోదరు బాగా ప్రార్థన చేసింది, పలానా బ్రదర్ బాగా ప్రార్థన చేశారు అనుకొని అసలు అనవసరమైన అన్నిటి ప్రార్థన చేస్తారు. అసలు నీ సమస్య ఏంటి? అర్థం పిల్లరా, నీ అవసరత ఏంటి? ఏం ప్రార్థన చేస్తున్నా పర్థం లేని ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థన అయితే చేస్తారు, కానీ ఆ ప్రార్థన మాత్రం జవాబు రాదు. అర్థం పిల్లరా, అందుకే ప్రార్థన కూడా నేర్చుకోవాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. అందుకే మనము చక్కగా దేవుడికి అనుకూలమైన ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే ప్రార్థనలో ఎలా చెయ్యాలి అని మనం నేర్చుకోవాలనుకున్నట్లయితే బాగా వాక్యము చదవాలి, ధ్యానం చేయాలి. అప్పుడే మనము దైవికమైన ప్రార్థన మనం చేయగలుగుతామో అప్పుడు మన ప్రతి ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి జవాబు మనం పొందుకుంటాం పిల్లలు. అర్థమవుతుందా? నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన చెయ్యాలంటే నువ్వు బాగా వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి. ఒకవేళ మీకు బైబిల్ చదవటం రాదనుకోండి, అలాంటి సేవకులు చెప్పినప్పుడు వినండి. ఒకవేళ మీరు బైబిల్ చదివారు అర్థం కావట్లేదు, అయినా కానీ ఇలాంటి వాక్యాలు వింటుంటే మీరు ఆత్మీయంగా ఎలా బలపడాలో, ఎలా ప్రార్థన చేయాలో మీరు నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. అందుకే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు కూడా యేసుని అడిగాడు, ఏమని తెలుసా? ప్రభా మాకు ప్రార్థన నేర్పయ్యా. ఏమన్నారు? ప్రార్థన నేర్పయ్యా. నేర్చుకున్నారు పిల్లరా ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తారు? ఇంతకీ ఎవరైనా ప్రార్థన చేయమనుకో, అమ్మో అయ్యగా నాకు భయం వేస్తుందండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటారు. భయం వేస్తుంది ఫస్ట్లో, కొత్తలో. అలవాటు చేసుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి పిల్లరా. అర్థమైందా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మీరు బాగా వాక్యానుసారం ప్రార్థన చేయాలంటే కీర్తన గ్రంథం చదవండి బాగా. అక్కడ ఆ కీర్తన గ్రంథంలో చక్కటి ప్రార్థనలు ఉంటాయి.
భక్తులు ఎలా ప్రార్థన చేశారు, ఎలా దేవుణ్ణి అడిగారు, ఎలా వారు పొందుకున్నారో, ఇలా వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే మనము కూడా మన మాటలు దైవికంగా ఉంటాయి, వాక్యానుసారంగా ఉంటాయి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి జవాబిస్తాడు పిల్లరా. అందరూ చూద్దాం. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచను అని చెప్పెను. వెంటనే త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళును. చూసారు పిల్లరా, ప్రభు అన్నాడు, యేసు నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు పిల్లరా? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళును. ప్రభు పిల్లరా ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరచును. ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు? విశ్వాసముతో వచ్చాడు. ఎలా వచ్చాడు పిల్లరా? విశ్వాసముతో వచ్చాడు. ఆ గుడ్డివాడికి ఎంత విశ్వాసం ఉందంటే, చూసారు పిల్లరా, ఎంత విశ్వాసం ఉందంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు చూపు వస్తుంది ఉన్నదా అటువంటి విశ్వాసం. ఆ వ్యక్తి మొదటగా ఎలా ఉన్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడు. తన జీవితం అంతా ఎలా ఉంది? చీకటమయమైపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? తన జీవితము ఎలుగుమయమైపోయింది. ఎందుకంటే తన జీవితంలో ఉన్న చీకటి అంతటిని కూడా యేసయ్య ప్రాలదూరాలి, యేసయ్య తీసివేశాడు. కారణం ఏంటంటే అతను విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఆ వ్యక్తి విశ్వాసం ద్వారా చూపు పొందుకోగలిగాడు. కాబట్టి మన జీవితంలో దైవ కార్యాలు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనలో ఉండాల్సింది విశ్వాసానికి పరీక్ష కలిగిద్ది. విశ్వాసము ఉంచినప్పుడు శోధనలు వస్తూ ఉంటే ఆ విశ్వాసం పరీక్షించబడుద్ది. ఆ పరీక్షలో మనము జయించినట్లయితే అల్టిమేట్గా దేవునికి గొప్ప మిరాకిల్ మనం చూడగలుగుతాం. చూడండి, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు అని ఎంబడించును. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రములు చేసిరి. ఏం చేసిరా? అతను విశ్వాసంతో స్వస్థత పొందుకున్నాడు. అయితే స్వస్థత పొందుకొని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? వెంటనే వాడు చూపు పొంది ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. మొదటగా ఏం చేసిరా? చూపు పొందిన తర్వాత ఎవరిని మహిమపరిచాడు? దేవుని మహిమపరిచాడు. ఏ మాట్లాడినా ప్రేమని సహోదరుడా, నీ జీవితంలో దేవుడు కార్యం చేసిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మహిమపరచాలి. మహిమపరుస్తున్నావా? నీ జీవితంలో దేవుడు మిరాకిల్ చేసిన తర్వాత, నీ జీవితంలో ఒక కార్యం దేవుడు జరిగించిన తర్వాత నువ్వేం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడా పిల్లరా, దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుని గురించి చెప్పడానికి తెగ భయపడిపోతుంటారు. అమ్మో అనుకుంటారు, నేను చెప్తే ఎవరికైనా తెలిసిద్దేమో, ఎవరైనా వింటారేమో, ఎవరైనా చూస్తారేమో. కొంతమంది పిల్లలు లైవ్లోకి వచ్చి కామెంట్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత కామెంట్ కూడా డిలీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత పిరికితనం, అంత భయం ఉంటే దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి పిల్లలు? వాళ్ళు ప్రభులు ఎక్కువ కాలం ఉండలేరు. అంత పిరికితనం, అంత భయంగా కలిగి ఉన్న వాళ్ళు. పిరికి వాళ్ళంట ఎక్కడ పోతారు తెలుసా? నరకం పోతారంట. ప్రకటన గ్రంథంలో ఉందన్నమాట. దేవుని దగ్గర పిరికితనం ఉండకూడదు పిల్లరా, ధైర్యం ఉండాలి. ఈ వ్యక్తి ఏం చేస్తే పిల్లరా? దేవుని మహిమపరచాలి. మరి మీరు మహిమపరుస్తున్నారా? నీ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు నువ్వు దేవుని మహిమపరచాలి. అవును పిల్లరా, అందుకే భక్తుల దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాలను దేనిని మరవకుమంటాడు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లరా దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నారు దేవుని మహిమపరచట్లేదు. చాలా మంది కూడా లైవ్ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేసి దేవుడు చేసిన తర్వాత, అమ్మ సాక్ష్యం చెప్పండి అయ్యా, సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే చెప్దాంలే అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ గుడ్డివాడు ఆ వారం తర్వాత వచ్చి దేవుని మహిమపరిచాడు. అప్పుడే ఆ జనసమూహం ముందులో అక్కడే దేవుని మహిమపరిచాడు పిల్లరా. నేను చూపు పొందుకున్నాను, ఆ దేవుడు నాకు చూపించాడని అక్కడే దేవుని మహిమపరిచాడు. అక్కడే జనులు ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. అవును పిల్లరా, దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు మనము సజీవమైన సాక్షులుగా ఉండాలి పిల్లరా. దేవుని మహిమపరిచే వారుగా ఉండాలి. ఆ తర్వాత ఆయనను ఎంబడించెను. మరి అద్భుతం పొందుకున్నాడు, సాక్ష్యం చెప్పాడు. ఇక అంతటితో వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయాడు పిల్లరా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు. యేసయ్యా నీకు బాయ్ టాటా అని అందరికి చెప్పి వెళ్ళిపోయాడా? మనమైతే అదే పని చేస్తాం కదా. అవసరం ఉన్నంతసేపే యేసయ్య దగ్గరికి వస్తాం, అవసరం తీరిన తర్వాత యేసయ్యని వదిలి వెళ్ళిపోతాం. ప్రభా చాలా సంతోషం, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తావు, నువ్వు గొప్ప దేవుడు, మహాదేవుడు అని ఇలా ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్తుంటాం. కానీ ఆయన మాత్రం వెంబడించం. ఎవరిని వెంబడిస్తాం?
సాతాన్ని వెంబడిస్తాం, పాపాన్ని వెంబడిస్తాం, లోకాన్ని వెంబడిస్తాం, సీరియల్, సినిమాలు, స్నేహాలు, వీటిని వెంబడిస్తూ ఉంటాం మనం. కానీ గుడ్డివాడు ఎవరిని వెంబడించాడు? ఎవరిని వెంబడించాడు పిల్లరా? చూపించిన దేవుని వెంబడించాడు పిల్లరా. మన జీవితంలో దేవుని కార్యాలు మనం పొందుకున్న తర్వాత దేవుని విడిచిపెట్టకూడదు. అర్థం పిల్లరా? నీ జీవితంలో ఏదైనా దేవుని కార్యం నువ్వు పొందుకున్నట్లయితే ఆ కార్యమును బట్టి ఇంకా నువ్వు దేవుళ్ళలో బలపడాలి, ఇంకా దేవుళ్ళో ఎదుగుతూ ఉండాలి, ఆయన వెంబడించాలి పిల్లరా. అర్థమైందా? ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తాం. ఆయన వెంబడిస్తే మనం రేపు ప్రభు ఉండే స్థలంలో మనం ఉంటాం పిల్లరా. మాట్లాడిన ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఈరోజు చాలామంది ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారంటే సినిమా హీరోలను, రాజకీయ నాయకులను, ఈ లోకల్లో ఇంకెవరైనా ఉంటారు కదా, కొంచెం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, వారినో వీరినో వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు వేసే డ్యాన్స్లోకి ఫేదా అవటమో, ఇంకేదో వాళ్ళు చేసే వాళ్ళు ఏదో ఉంటాయి కదా, ఫ్రాంక్ అని, ఇలాంటి రకరకాలు ఎన్నో ఉన్నాయి కదా, వారిని ఫాలో అవుతుంటారు. మరి ఇంతకీ మీరు ఎవరిని వెంబడిస్తున్నారు పిల్లరా? ఏసైని వెంబడిస్తున్నారా? ఏసైని ఫాలో అవుతున్నారా? మనము మేలు పొందుకున్న తర్వాత, దైవ కార్యాలు పొందుకున్న తర్వాత మొదటిగా దేవుని మహిమపరచాలి, రెండోదిగా యేసుని వెంబడించాలి. అలా చేసినప్పుడు ఏం జరిగిద్ది? ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేసిరి. ఏది చూశారు? ఆ గుడ్డివాడు చూపు పొందటము, ఆ గుడ్డివాడు దేవుని మహిమపరచటము, ఆ గుడ్డివాడు యేసుని వెంబడించటము చూశారు. అవును పిల్లరా, ఆ గుడ్డివాడు చేసినట్టుగా మనందరం చేయగలిగితే అప్పుడు మనల్ని బట్టి కూడా దేవుని స్తోత్రించగలుగుతారు, మనల్ని బట్టి కూడా దేవుని ఘనపరచగలుగుతారు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్ను బట్టి ప్రజలు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? నిన్ను బట్టి, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని స్తుతించగలుగుతున్నారా? అవును పిల్లరా, మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారిని బట్టి దేవునికి అవమానం వస్తుంది అనమాట. వీళ్ళు క్రైస్తవులంట, పాటలు పాడిద్దంట, ప్రార్థన చేస్తారంట, మరి ఇలా దేవుని గురించి చెప్తారంట, ఇలాంటి పనులు చేస్తున్నారు, ఆమె నోరు మంచిది కాదు, ఆమె చెడ్డది, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తుంటారు, పాపం చేస్తుంటారు, ఇలా రకరకాల గురించి చెప్పుకుంటారు పిల్లరా. అలాంటప్పుడు దేవునికి మహిమ ఎలా వస్తుంది చెప్పండి? వస్తుందా? మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ ద్వారా దేవుని నామము కనపరచబడుతుందా? నిన్ను బట్టి ప్రజలు దేవుని స్తుతించగలుగుతున్నారా? దేవునికి స్తోత్రం చేయగలుగుతున్నారా? ఆ గుడ్డివాడు జీవితం మారి దేవుని మహిమపరిచి ఆయన వెంబడించడం బట్టి ప్రజలందరూ చూసి దేవుని స్తుతించగలిగారు పిల్లరా. అవును పిల్లరా, మనము దేవునికి సాక్షులుగా బ్రతకాలి, ప్రభుకి మహిమ తీసుకొచ్చే వాళ్ళగా ఉండాలి. అంతేకాని ఏదో ప్రభు నమ్ముకున్నానండి, ఏదో క్రైస్తవునండి, ఏదో పోతున్నాను వస్తున్నాను, ఏదో ప్రార్థనలు చేస్తున్నాను, వాక్యం చెబుతున్నాను, పాటలు పాడుతున్నాను, ఇది కాదు పిల్లరా. ఇవన్నీ మనం చెయ్యాలి. వీటితో పాటు మన ద్వారా దేవునికి మహిమ రావాలి. మనల్ని బట్టి ప్రజలు దేవుని స్తుతించాలి. ప్రభా, పలాని సహోదరుని నువ్వు గొప్ప కార్యం చేసావయ్యా, పలాని సహోదరుని జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేసావయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అని నిన్ను బట్టి, నీ జీవితంలో దేవుడు కార్యం చేసిన దాన్ని బట్టి ప్రజలు దేవుని స్తుతించే విధంగా ఉండాల్సి పిల్లరా. కాబట్టి ఆ రోజు గుడ్డివాడు ప్రభు దగ్గరకు రావటం, తన జీవితం మారింది. ఒకప్పుడు తన జీవితం అంతా కూడా చీకటమయం పిల్లరా. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితాన్ని యేసయ్య ఎలుగుమయంగా చేశాడు. అంతేకాదు, తన జీవితం మారిపోయింది. ప్రభుకి మహిమ తీసుకొచ్చేవాడుగా ఆ వ్యక్తి ఉండగలిగాడు. కాబట్టి పిల్లరా, మనము కూడా ఆ గుడ్డివాడి వల్లే ప్రభు దగ్గరకు వస్తే మన స్థితిగతులన్నీ కూడా మార్చగల దేవుడు. మనము కూడా ఆయన మహిమపరిచే వారంగా, ఆయన వెంబడించే విధంగా చేయగల గొప్ప దేవుడు. ఆ రోజు గుడ్డివాడు ప్రభు దగ్గరకు వచ్చి చూపు పొందుకొని ప్రభు సాక్షిగా బ్రతికినట్టు ఈరోజు కూడా పిల్లరా, మన నేత్రాలు తెరవబడి ప్రభుని మహిమపరిచే విధంగా, ప్రభుని గణపరిచే విధంగా మనం కూడా ఎందుకు ఉండకూడదు? కాబట్టి మరి మీరు కూడా ఆశపడుతున్నారా? ఆ గుడ్డివాడు దేవుని మహిమపరిచి గణపరిచి అనేకులకి సాక్షార్థం నిలబడినట్లుగా మరి మీరు లేరా పిల్లరా? అటువంటి ఆశ లేదా? ప్రభా, నేను కూడా నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి. ప్రభా, ఆ రోజు ఆ గుడ్డివాడు చూపునిచ్చి తన బ్రతుకును మార్చిన దేవుడు నా స్థితిగతులు కూడా మార్చు, నా నేత్రాలు తెరిచి నా పరిస్థితులు కూడా మార్చి ప్రభా, నేను కూడా నేను మహిమపరుస్తానయ్యా, నేను కూడా నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నా ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా అని ఆశ లేదా పిల్లరా? అలా ఆశ ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మీరు ఉన్న చోట మోకరించగలిగితే ఈ సమయంలో కొన్ని నిమిషాలు
ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే దయచేసి మోకరించండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని మీరు ఉన్న చోట మోకరించగలిగితే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరున్న చోట మోకరించడం ప్రయత్నించిన పిల్లరా, విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి పిల్లరా ప్రార్థన చేసుకుని దయచేసి ఉన్న చోట మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అడగండి పిల్లరా. నా గుడ్డివాడు మొదటిగా తన నేత్రాలు మూయబడ్డాయి. కారణము ఎందుకంటే అతను గుడ్డివాడు కాబట్టి యేసు ప్రభు త్రోవను వెళ్తున్నా కానీ ప్రభుని చూడలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ప్రభు కార్యాలని ప్రభుని చూడలేకపోతున్నావా? ప్రభు నీ జీవితంలో చేస్తున్న కార్యాలని నువ్వు చూడలేని స్థితిలో ఉన్నావా? అయితే ఈ సమయంలో ప్రభా నా నేత్రాలు తెరువయ్యా అని అడుగు. ఆ రోజు గుడ్డివాడి యొక్క నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి మరి ప్రభుని చూడలేకపోయాడు. ప్రభు తన ఎదుట వెళ్తున్నా కానీ ప్రభుని చూడలేని స్థితిలో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ప్రభుని ప్రభు కార్యాలు చూడలేకపోతున్నావా? ప్రభు కార్యాలు గుర్తించలేని స్థితిలో ఉన్నావా? అయితే ఈ సమయంలో ప్రభుని మొదటగా అడుగు. ప్రభా నా నేత్రాలు తెరువయ్యా. ఆ రోజు గుడ్డివాడి యొక్క నేత్రాలు తెరిచిన దేవుడువు, గుడ్డివాడికి చూపునిచ్చిన దేవుడువు, ఈరోజు నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభని ఈ సమయంలో మొరపెట్టు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మొరపెట్టు. ప్రభా ఆ గుడ్డివాడి యొక్క నేత్రాలు తెరిచావు కదయ్యా. తన జీవితం అంతా చీకటమై ఉన్న తన జీవితాన్ని ఎలుగుమయం చేసిన దేవుడు నువ్వే కాబట్టి ప్రభా నా జీవితం కూడా ఎలుగుమయం చేయి ప్రభు అని అడగండి. ప్రభా నేను కూడా నిన్ను చూసిలాగిన సహాయం చేయండి. ప్రభా నా నేత్రాలు తెరవండి అయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. సాతాను నాకు గుడ్డితనం కలుగు చేసి ఉన్నాడయ్యా. వాడు నేను చూడకుండా నీ కార్యాలు గుర్తించకుండా నువ్వు నా ముందు వెళ్తున్నా కానీ నేను చూడలేని స్థితిలో నేను ఉన్నానయ్యా. నా నేత్రాలు తెరువని అడగని పిల్లరా. ఆ రోజు గుడ్డివాడు ముందు యేసయ్య వెళ్తున్నా కానీ చూడలేని స్థితిలో ఉన్నాడు. కారణము తన నేత్రాలు మూయబడ్డాయి కాబట్టే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా నీ యొక్క నేత్రాలు మూయబడ్డాయేమో, అందుకే నువ్వు దేవుని కార్యాలను చూడలేని స్థితిలో ఉన్నావేమో, ఆ పరలోకాన్ని చూడలేని స్థితిలో ఉన్నావేమో, దైవికమైన కార్యాలను చూడలేని స్థితిలో ఉన్నావేమో. ప్రభా నీ కార్యాలు చూసినట్లు, నీ మహిమ కార్యాలను చూసినట్లుగా నా నేత్రాలు తెరువయ్యా, నా నేత్రాలు తెరువయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా అనే సమయంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లరా ఈ విధంగా ప్రార్థన చేసుకోండి. ఈ విధంగా దేవుణ్ణి అడగండి. ప్రభు మీ నేత్రాలు తెరుస్తాడు. ప్రభా నీ కార్యాలను చూసేలాగిన, నీ మహిమ కార్యాలను చూసేలాగిన, నిన్ను చూసేలాగిన నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా, నా ఆత్మీయ నేత్రాలు తెరువయ్యా. అయ్యా నా ఆత్మీయ గుడ్డితనం తొలగించేసయ్యా అని అడగండి పిల్లరా. దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. మీ ఆత్మీయ నేత్రాలు గుడ్డితనము తొలగించగల గొప్ప దేవుడు. ఈ సమయంలో ప్రభుని అడగండి. అలా అడుగుతుండగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ రోజు దేవుడు ఆ గుడ్డివాడి నేత్రాలు తెరిచిన దేవుడు ఈరోజు ఈ ఆత్మీయ నేత్రాలు తెరిచి నువ్వు కూడా ప్రభు కార్యాలు చూసినట్టుగా ప్రభు సహాయం చేస్తాడు. అంతే కదా, గుడ్డివాడు అడిగాడు, అయ్యా ఏంటి ఈ జనసమూహం ఏంటి ఇంతగా మంది వెళుతున్నారని అడిగాడు. ఆ రోజు ఆ గుడ్డివాడు తెలుసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ప్రభు గురించి తెలుసుకో. ప్రభా నేను నీ గురించి తెలుసుకోలేకపోతున్నాను, లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ తెలుసుకున్నానే కానీ ప్రభా నీ గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను అని ప్రభు దగ్గర చెప్పి, అయ్యా ఇక నుంచి నిన్నే తెలుసుకుంటానయ్యా, నాకు సహాయం చేయమని అడగండి. ప్రియమైన సహోదరి సహోదరు, ఒకవేళ ప్రభు గురించి ఇంకా నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావేమో, అయితే ఈ సమయంలో నువ్వు కూడా అడుగు. ఆ రోజు గుడ్డివాడు అడిగాడు, అయ్యా ఏంటి ఈ శబ్దం ఏంటి, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారని ఆ రోజు గుడ్డివాడు అడిగి తెలుసుకున్నాడు. ఇలా మనము కూడా ఈ సమయంలో అడుగుదాం, ప్రభా నీ గురించి ఇంకా నేను తెలుసుకోవాలయ్యా, నీ గొప్పతనం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో, నీ ప్రేమ ఏంటో, ఇంకా నేను పరలోక సంబంధం విషయాలు ఇంకా తెలుసుకునేదానిగా ఉండటానికి నాకు సహాయం చేయండి ప్రభా అని అడగను పిల్లరా. ఆ రోజు గుడ్డివాడు తెలుసుకున్నట్టుగా ప్రభా నేను కూడా తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి. అలాగే ఆ గుడ్డివాడు ఎప్పుడైతే యేసుప్రభు గురించి విన్నాడో గట్టి కేకలేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు.
ఈ సమయంలో పిల్లరా మీరు కూడా అడగండి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని అడగండి. ఆ రోజు గుడ్డివాడు, అయ్యో నేను గుడ్డివాడినే, నాకు చూపునివ్వగలను నా యేసయ్య నా ఎదుటికి నుండి వెళ్ళిపోతున్నాడే, ఈ యేసయ్య ఈ రోజు నన్ను దాటి వెళ్ళిపోతే నా జీవితం అంతా కూడా చీకటిమయమే, నా బ్రతుకంతా చీకటిమయమే. ఇప్పటికీ నేను ఈ యొక్క గుడ్డితనంతో ఎంతో బాధపడిపోతున్నానే, ఎంతో వేదన పడిపోతున్నానే. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరే, రోజు త్రోవ పక్కన కూర్చొని అందరిని అడుక్కునేవాడిని అని బాధపడుతూ ఉన్న ఆ గుడ్డివాడి యొక్క నేత్రాలు తెరబడటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభుని అడగని ప్లేరు. ఆ రోజు ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు. అడగండి సమయంలో, ప్రభా దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా అని కేకలేని పిల్లలు. ఈ సమయంలో ఆ గుడ్డివాడు కూడా కేకలేశాడు. నీ హృదయంలో ఉండి రావాలి ఈ సమయంలో, నోరు తెరువుండి పిల్లరా, అడగండి ఈ సమయంలో. ప్రభా ప్రభా కేకలేయండి. ప్రభా మీరు ఎక్కడైతే ఉన్నారో గట్టిగా అడగండి పిల్లరా, అడగండి. మీ హృదయంలోంచి ప్రభుని అడగండి, ప్రభుకు మొరపెట్టండి. ప్రభా నన్ను దాటి వెళ్ళిపోద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఆ రోజు ఆ గుడ్డివాడు గట్టి గట్టి కేకలేశాడు. అయ్యో ఈరోజు నా ప్రభు నన్ను దాటిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే గుడ్డితనంతో ఈ చీకటి మయంతో నేను బాధపడిపోతున్నానే, నేను వేదన పడిపోతున్నానే. రోజు ఎక్కడికి వచ్చి అడుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎవరైనా సహాయం తీసుకోవాలి. అందరూ కూడా నేను చేదరించుకుంటున్నాను. అయ్యా కొంచెం అక్కడి దాకా తీసుకెళ్ళంటే ఏ గుడ్డివాడ నాకు పని ఉందని అంటున్నారు అని బహుశా అతను ఎంతో బాధపడిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? నువ్వు కూడా ఎంతో బాధపడిపోతున్నావా, వేదన పడిపోతున్నావా? నీ పరిస్థితి ఏదైనా కానీ సమయంలో ఆ రోజు ఆ గుడ్డివాడు యేసుని ఎలాగైతే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఆ రోజు ఆ గుడ్డివాడు యేసుని అడిగినట్టుగా రోజు నువ్వు కూడా నోరు తెరిచి ప్రభుని అడగగలిగితే ప్రభు నీ కోసం నిలబడి నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ గుడ్డివాడు నోరు తెరిచి కేకలేస్తున్నప్పుడు ఆ గుడ్డివాడు నోరు మోయించాలనుకున్నారు ప్రజలు. ప్రేమని సహోదరు సహోదరుడా, నువ్వు మొరపెడుతున్నప్పుడు సాతానుగా నీ నోరు మోయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా కానీ నోరు తెరువు, ప్రార్థన చేయి. సమయంలో నువ్వు నోరు తెరిచి మొరపెడితే దేవుడు నిలబెడతాడు నీ కోసము. అప్పుడు అంటాడు, నేను నీకేం చేయాలని అడుగుతాడు. ఆ రోజు ఆ గుడ్డివాడు కూడా గట్టి గట్టి కేకలేశాడు. ఎంతమంది గద్దించినా నోరు మూసుకొని అన్నా కానీ నోరు మూసుకోకుండా ప్రభుకు మొరపెట్టాడు. ఈ సమయంలో నువ్వు మొరపెట్టు ప్రియమైన సహోదరి సహోదరుడా. సాతాను కూడా ఈ సమయంలో నీ నోరు మూయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో నీకు ఏదో ఒక ఆటంకం తీసుకురాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు మొరపెడితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు కాబట్టి ఆ అద్భుతం పొందుకోకుండా సాతానుగా నీ నోరు నొక్కేస్తూ ఉంటాడు, సాతానుగా నీ నోరు మోయిస్తూ ఉంటాడు. అయినా కానీ ఆ గుడ్డివాడు వలె గట్టి గట్టిగా అడుగు ఈ సమయంలో, ప్రభా నన్ను కరుణించు, నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని అడుగు. ప్రియమైన సహోదరు సహోదరుడా, ఎప్పుడైతే ఆ గుడ్డివాడు గట్టి గట్టిగా అడిగాడో ప్రభు నిలబడిపోయాడు. ఈరోజు ప్రభు నువ్వు చేసే ప్రార్థన బట్టి యేసయ్య నిలబడాలి, నిలబడి అనాలి, ఆ వ్యక్తి నా దగ్గర తీసుకురండి అనే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. అడగని పిల్లలు ఈ సమయంలో. ఆ రోజు ఎప్పుడైతే గట్టి గట్టిగా గుడ్డివాడు అడిగాడో యేసయ్య నిలబడి ఆ వ్యక్తిని తీసుకురండి అని అన్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తితో చెప్పబడింది, ధైర్యం తెచ్చుకో, ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రేమని సహోదరు సహోదరుడా, ధైర్యం తెచ్చుకోండి. ప్రభా నాలో ధైర్యం లేదయ్యా అని చెప్పండి. ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయారా, మీకున్న పరిస్థితులు బట్టి, మీకున్న సమస్యలు బట్టి ఈ సమయంలో ప్రభుని అడగండి. ప్రభా నాకు ధైర్యం కావాలయ్యా, నేను కూడా ధైర్యాన్ని కోల్పోయానయ్యా, నాలో అంత పిరికితనమేనయ్యా, నాలో అంత భయమేనయ్యా, నన్ను భయం వేలుబడి చేస్తుందయ్యా. నా సమస్యలు, నా బాధలు, నా ఇబ్బందులు, నా అనారోగ్య సమస్యలు, నాకు అన్ని భయాలు కలుగుతున్నాయి అయ్యా. నాకేమైద్దో, ఏం జరిగిద్దో అన్న భయం నాలో కలుగుతుందయ్యా. ఈ భయాలు తొలగించండి ప్రభుని అడగండి. ఒకవేళ మీరు భయపడుతున్నారా, ఆ రోజు గుడ్డుబాటుతో అన్నట్టుగా ధైర్యం తెచ్చుకోండి అన్నట్టుగా, ప్రభా నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని అడగండి ప్రేరా, అడగండి. అలాగే ఆ గుడ్డివాడు ఆ బట్టను పారవేశాడు. ఏ బట్టనైతే వేసుకుని అడుక్కుండేవాడో ఆ బట్టను పారవేశాడు. ఈరోజు కూడా మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని వదిలిపెట్టండి.
ఒకళ్ళు ఎంతకాలం దేన్ని బట్టి బాధపడుతున్నారో దాన్ని పారివేయండి పిల్లరా. ప్రభా ఈరోజు ఇదిగో ఈ చింత నేను వదిలిపెడుతున్నానయ్యా, ఈ యొక్క అవమానాన్ని వదిలిపెడుతున్నానయ్యా, ఈ యొక్క అపవిత్రతను వదిలిపెడుతున్నానయ్యా అని మీరు కూడా దాన్ని వదిలిపెట్టండి పిల్లరా, పారవేయండి. ఆ గుడ్డివాడు కూడా విశ్వాసంతో నా ప్రభు నన్ను పిలిచాడు, ఈరోజు నాకు ప్రభు నా చూపు ఇవ్వబోతున్నాడు, ఇక నుంచి నాకు ఈ యొక్క బట్టతో పని అవసరం లేదు, ఇక నేను ఇక్కడ అడుగు కూడా అవసరం లేదు, నేను కూడా అందరిలా పని చేసుకోగలుగుతాను, నేను కూడా నా ప్రభు సాక్షిగా ఉండగలుగుతానని ఆ గుడ్డివాడు విశ్వాసంతో ఆ బట్టను పారవేసినట్టుగా ప్రభా నాకు కూడా అటువంటి విశ్వాసం దయచేయ్యా, నాలో కూడా అటువంటి విశ్వాసాన్ని దయచేయండి అయ్యా, నాలో కూడా అటువంటి విశ్వాసాన్ని నింపండి అయ్యా. ప్రభా నేనైతే విశ్వాసం ఉంచలేకపోతున్నానయ్యా, నాలో అల్ప విశ్వాసం వస్తుందయ్యా, నాలో అల్ప విశ్వాసం వస్తుందయ్యా. ప్రభా నాకు కూడా అటువంటి విశ్వాసం దయచేయమని అడగని పిల్లలు ఈ సమయంలో ప్రభుకి ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రభా అలాగే ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి, నేను నీకేం చేయాలి అడుగుతున్నాడు. ఆ రోజు గుడ్డివాడితో అడుగుతున్నాడు ప్రభు, నేనేం చేయాలయ్యా నీకు అడిగినప్పుడు ఆ గుడ్డివాడు ప్రభా నాకు చూపు కావాలని అడిగాడు. అలాగే పిల్లలు ఈ సమయంలో మీరు కూడా చెప్పండి ప్రభుతోటి, ప్రభా నా సమస్య ఇది అని. మీ సమస్య ఏదో పిల్లరా ప్రభుకి చెప్పండి. ఆ గుడ్డివాడు ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, ప్రభా నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు కావాలి, నాకు చూపు లేక నేను అల్లాడిపోతున్నాను, నా జీవితం అంతా చీకటమయమైపోయింది, నా జీవితం అంతా చీకటమయమైపోయిందయ్యా, నా జీవితం అంతా చీకటి, చూపు లేక అల్లాడిపోతున్నానయ్యా, చూపు లేక నేను అల్లాడిపోతున్నాను, కనీసం నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను. ప్రభా చూపు లేక నేను అల్లాడిపోతున్నాను, నా జీవితంలో చూపు లేదయ్యా, అన్నీ బాగున్నాయి కానీ నాకు చూపు లేదయ్యా అని అడిగాడు. లేదా ఈరోజు ఒకవేళ మీ పరిస్థితి ఏంటో ప్రభుతో చెప్పండి. ప్రభు ఆ వ్యక్తిని అంటున్నాడు, అయ్యా నేను నీకేం చేయాలి, నేను నీకేం చేయాలి చెప్పు అంటున్నాడు. లేదా ఈరోజు కూడా ప్రభు నీతోనే అదే అంటున్నాడు, అమ్మా నేను నీకేం చేయాలి చెప్పు, అయ్యా నీకేం చేయాలి చెప్పు అంటున్నాడు. ఈ సమయంలో ప్రభుతో చెప్పండి పిల్లలు, మీరు కూడా మీ సమస్య ఏంటో మీ బాధ ఏంటో ప్రభుతో చెప్పండి. ప్రభా నాకు నా సమస్య ఇది, నా భర్త తాగుతున్నాడయ్యా, నా భార్య నా మాట వినట్లేదయ్యా, నా బిడ్డలు నా మాట వినట్లేదయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నాకు అప్పులు ఉన్నాయ్యా, నాకు ఆర్థిక ఇబ్బందులయ్యా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, ప్రభా నాకు ఇది కావాలయ్యా అని చెప్పండి పిల్లలు. ఈ సమయంలో ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఆ రోజు గుడ్డివాడు నోరు తెరిచి చెప్పినట్టుగా, ప్రభా నాకు చూపు కావాలి, ప్రభా నాకు చూపు కావాలయ్యా. అందరు గుడ్డివాడు గుడ్డివాడు అంటున్నారు, చూపు లేక అందరు కూడా గుడ్డోడా అంటున్నప్పుడు నాకు ఎంతో వేదనకరంగా ఉందయ్యా. నాకు చూపు లేక రోజు అడుక్కుంటున్నానయ్యా ఇక్కడ, ప్రభా నా గుడ్డివాడు మొరపెట్టినట్టుగా ఈ సమయంలో పిల్లరా మీరు కూడా ప్రభుతో చెప్పండి, ప్రభా నా సమస్య ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదని. మీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ అవసరత అయితే ఉందో పిల్లరా అది ప్రభుతో చెప్పగలిగితే ప్రభు నీకు ఈ సమయంలో అది దాన్ని దయచేస్తాడు. ఆ రోజు గుడ్డివాడికి దేవుడు చూపునిచ్చిన దేవుడు ఈరోజు నీ సమస్య తీర్చగల గొప్ప దేవుడు. ఈ సమయంలో మొరపెడతా ఉన్నప్పుడురా దేవుడు మీ జీవితంలో ఇప్పుడే గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ రోజు గుడ్డివాడితో ప్రభు సెలవిచ్చాడు, నీ విశ్వాసం చొప్పున నీకు స్వస్థత కలుగునుగా అని చెప్పిన దేవుడు ఈరోజు ఇదే మాట నీ జీవితంలో ఆయన పలకబోతున్నాడు. నువ్వు విశ్వాసంతో అడుగుతున్నట్లయితే ప్రభు కూడా ఇదే మాట నీ జీవితంలో ఇప్పుడు నెరవేర్చబోతున్నాడు. ఏదైతే మీరు అడుగుతున్నారో, ఏదైతే మీరు ప్రభు దగ్గర మీరు పొందుకోవాలని ఇష్టపడుతున్నారో దాన్ని ప్రభు అనబోతున్నాడు. నీ విశ్వాసం చొప్పున నీకు అది జరుగునుగా కానీ ప్రభు పలుకుతాడు. ఈ సమయంలో మీరు ప్రభుతో చెప్తే ప్రభు మీ జీవితంలో అది పలికిస్తాడు, అది మీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్లేరా ప్రభుతో చెప్పండి, అలా ప్రభుతో చెబుతూ ఉండండి. ప్లేరా నేను మీకోసం ప్రార్థిస్తాను, అలాగే ప్రార్థిస్తూ ఉండండి. ఈ సమయంలో నేను మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరమ గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభా గుడ్డివాడు, తనకు అన్నీ ఉన్నాయి, కళ్ళు అయ్యా, తన నేత్రాలు మూయబడ్డాయి, గుడ్డివాడు అవడం బట్టి రోజు కూడా అడుక్కునే స్థితిలో ఉన్నాడు. ప్రభా అటువంటి పరిస్థితిలో నీ గురించి తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నీ చేత స్వస్థత పొందుకొని
నిన్ను మహిమపరిచాడు ప్రభా. ఈ సమయంలో కూడా ఎందరైతే ఆ గుడ్డివాడు వల్లే ఈ సమయంలో ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు ఉండి దావీదు కుమారుడా నన్ను కరుణించమని నీ బిడ్డలు ఎక్కడెక్కడ మొరపెడుతున్నారో ప్రభా, వారిని కరుణించండి అయ్యా. ఆ రోజు గుడ్డివాడిని కరుణించిన దేవుడు, ఆ రోజు గుడ్డివాడికి చూపునిచ్చిన గొప్ప దేవుడు నువ్వే కదయ్యా. ఈ సమయంలో ఎందరైతే నీ బిడ్డలు ఎక్కడెక్కడుండి మొరపెడుతున్నారో ప్రభా, ఎక్కడెక్కడుండి నీకు ప్రార్థిస్తున్నారో ప్రభా, ఇదిగో నా జీవితంలో కార్యం చేయి ప్రభా, నా జీవితంలో అద్భుతం చెయ్యి అయ్యా. నా భర్తను మార్చయ్యా, నాకు నా అనారోగ్యం తొలగించయ్యా, నాకు గర్భఫలం ఇవ్వయ్యా, నాకు నా ఆర్థిక సమస్యలు తొలగించయ్యని ఇలా నీ బిడ్డలు ఏ అవసరాల కోసమైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, వారిని కరుణించయ్యా, వారిని కరుణించమని అడుగుతున్నాను ప్రభా, కరుణించమడుతున్నాను అయ్యా. గుడ్డివాడు నేను మహిమపరిచినట్టుగా, గుడ్డివాడు నేను అమ్మడించినట్టుగా, గుడ్డివాడు ద్వారా అనేకులు కూడా నేను మహిమపరిచినట్టుగా ఈ దినమున ఎందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో నజరుడైన యేసు నామములో ప్రతి ఒక్కరు నేత్రాలు తెరబడును గాక అయ్యా. ఆ రోజు మీరు ఏ విధంగా సెలవిచ్చారో నేను నీకేమి చేకూరుచున్నానో అన్న ప్రకారముగా ఈరోజు నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో యేసు నామములో అది వారికి దయచేయబడును గాక. అంతేకాదయ్యా, వారి విశ్వాసంతో ఎవరైతే ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఈ మాటను స్వీకరిస్తున్నారో నజరుడైన యేసు నామములో అది వారికి జరుగునుగాక. స్వస్థత లేని వారికి ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గర్భఫలం లేని వారికి యేసు నామములో ఇప్పుడే గర్భఫలం కలుగునుగాక. మారిన భర్త యేసు నామములో మార్చబడునుగాక. మారిన భార్య యేసు నామములో మార్చబడునుగాక. మారిన యొక్క కుమార్తెలు యేసు నామములో మార్చబడునుగాక. అయ్యా, గర్భఫలం లేని వారికి నీ నామములో గర్భఫలము దయచేయబడును గాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఇప్పుడే యేసు శక్తి గల నామములో వారికి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము యేసు నామములో ఈ దినము కలుగును గాక. నెమ్మది లేని వారికి నీ నామములో ఇప్పుడే నెమ్మది, సమాధానం కలుగును గాక. తండ్రి, నీ బిడ్డలకి ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడే వారికి అది దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి ఆ రోజు గుడ్డివాడు నిన్ను ఏ విధంగా మహిమపరిచాడో, ఏ విధంగా నిన్ను ఘనపరిచాడో ప్రభా, అదేవిధంగా ఎందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అదేవిధంగా నిన్ను మహిమపరిచి నిన్ను ఎంబడించేలాగిన నీ పరిశుద్ధాత్మ కార్యములు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరి జీవితంలో నజరుడైన యేసు నామములో జరుగునుగాక. జరిగిస్తున్నందుకు నమ్మి నీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ ఆస్తులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, ప్రైజ్ లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. కొంత సమయం దేవునికి ఇవ్వండి.